Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు, సూర్యకుమారి గారు, మరి వారి పెద్ద కుమారుడు అయిన వెంకట శివ నాగేంద్ర గారు, మరి రవికిణ గారు వారు మరి వెంకట శివ నాగేంద్ర గారికి మరి వారి కుటుంబం తరపున, మన తరపున, పత్రిజీ మహిళా చేతనం తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మరి ఫ్రెండ్స్ అందరూ కూడా మనం పత్రిజీ మహిళా చైతన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మరి వెంకట శివనాగేంద్ర మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఈ శుభాకాంక్షలు తెలుపుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు పత్రియమ్మ వారికి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, మరి నిండు నీరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది. పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొకసారి మరి వెంకట శివ నాగేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మరి మీ కుటుంబం తరపున, పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరి మనకి సారు వెంకటేశ్వరరావు గారు మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. మరి దివ్య జీవితానికి దివ్య మార్గము అన్న కాన్సెప్ట్ చెప్పబోతున్నారు. వారు కూడా మీకు మరి మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున వారు శుభాకాంక్షలు తెలుపుతారు. మరి మన జూమ్ సెక్షన్ లో ఉన్న మన మిత్రులందరి తరపున మరి మీకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నాగేంద్ర. థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే. ఓకే సార్ చెప్పండి, శ్యామల గారు చెప్పండి. హ్యాపీ బర్త్డే నాగేంద్ర. థ్యాంక్స్ అండి. మరి హ్యాపీ బర్త్డే నాగేంద్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగేంద్ర, ఏదైనా నువ్వు ఆధ్యాత్మికంగా ఏదైనా కోరుకో. ఓకేనా? సదా ఓకే అండి. అందరూ తదాస్తు. మరి తను అనుకున్నది జరగాలని, ఆధ్యాత్మికంగా తను ఎదగాలని అందరూ తదాస్తు 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 అందరూ చెప్పండి. తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ అండి. అందరూ కలిసి ఒకేసారనండి. తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ పత్రిజీ మహిళా చైతన్యం తరపున మా అబ్బాయి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అసలు మా అబ్బాయి అయితే అమ్మ చిన్నపిల్లలకి అయితే ఫోటో ఇచ్చుకోవాలి కానీ నా ఫోటో ఇస్తానంటే నాకు పుట్టినరోజు ఏంటి అని నన్ను దెబ్బలాడాడండి. అలా కాదమ్మా, మనం పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్నాం కాబట్టి ముందు మనమే పాటించాలి, మనమే ఇవ్వాలి అని నేనే తీసుకున్నానండి, ఇప్పించాను. థ్యాంక్ యూ అండి. మరి మీ అందరి గురువులందరి ఆశీస్సులు, అనుగ్రహం మాకు ఎల్లవేళలా నా పైన, నా బిడ్డల పైన ఉండాలని సదా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ మరి ఈ గ్రూప్ ఇంకా మనకి తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళు. వారందరి ఆశీస్సులు కూడా మాకు అందని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరి సారు వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి మనకి పత్రిజీ మహిళా చైతన్యానికి వచ్చి ఉన్నారండి. వారు చెప్పే ఇది క్లాసు దివ్య జీవితానికి దివ్య మార్గాలు అన్న చెప్పబోతున్నారు. మరి సార్, మరి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం సార్. ఆన్ చేసుకోండి, వీటిలో ఉన్నారు, ఆన్ చేసుకోండి. మరి పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక నిమిషం మాట్లాడుకున్నాం. మరి పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 2 సంవత్సరాలు అయిందండి. ఏదైతే ఆనాపాన సతి ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారండి. మన చేత సత్యాన్ని ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము,
ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు ఇలాంటివెన్నో మన చేత ఆచరింపచేశారండి. మరి మన పత్రి మేడం గారి సారథ్యంలో మరి మన శైలజ మేడం గారు 2 సంవత్సరాల నుంచి ఎవరైతే పిలుస్తారో ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామండి. హ్మ్. మరి ఈ వర్క్‌షాప్ యొక్క లక్ష్యం ఏంటంటే, సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు మరి దాంట్లో సవివరంగా చెప్తూ రోజుకి 10 గంటల ధ్యానమండి. చేయిస్తూ తర్వాత వారు చెప్పిన కాన్సెప్ట్‌లనే చెప్పటం. సార్ ఏదైతే సత్యానికి సంబంధించి చెప్పారో అది వారు వచ్చిన వారికి చెప్పటం. తర్వాత దీని థియరీ కాకుండా ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయండి. మరి ఆ ప్రాక్టికల్స్ 1 గంట సాయంత్రం, రాత్రి ఒకటి ప్రాక్టికల్స్ చేపిస్తారు. దాంట్లో కర్మ ప్రక్షాళన. మనం అందరము పత్రిజులమే అని నేచర్‌తో అనుసంధానం వారు. తర్వాత మరి డాన్స్ ద్వారా కూడా హ్మ్. పాట ద్వారా డాన్స్ చేయటం కూడా చైతన్యం తీసుకొస్తారండి. అలాంటి వినూత్న రూపంలో మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజుల వర్క్‌షాపు ఎవరైతే వస్తారో వారందరూ దివ్య జ్ఞానాన్ని పొంది మీరు ఇవాళ దివ్య జీవితానికి దివ్య మార్గాలు ఎలాగా తీసుకున్నారో ఆ విధంగా మరి మేడం గారి సారథ్యంలో టీమ్ ద్వారా ఇలా వర్క్ చేయబడుతుందండి. మరి ఈ ఈ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో కూడా జరుగుతది. మరి అందరూ ఆహ్వానితులండి. మరి అక్కడ క్లాస్‌కి 3 రోజుల క్లాస్‌కి మరి జూమ్ సెక్షన్‌లో ఉన్న అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. మరి తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లలితమ్మ గారు ఎంత అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి స్వాగతం ఎంత చక్కగా చెప్పారు. అంటే ఆ మాటల మీద ధ్యాస ఎంత అద్భుతంగా ఉందో తెలుస్తుంది మేడం మాట వింటుంటే. ఎంత సాధన ఉందో మేడంలో అది తెలుస్తుంది. ఒక పిరమిడ్ ధ్యాని అన్నవారు ఎలా ఉంటారో ఆదర్శంగా చూపెడుతున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అదే. అమ్మ. థాంక్ చాలా యూ. అందరికీ కూడా మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. వీడియోలు ఆన్ చేసుకుంటే బాగుంటుంది. నాకు కూడా పరిచయం అవుతుంది కదా అందరూ. అంటే ఉదయం కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలగొచ్చేమో. అవకాశం ఉన్నవారు ఆన్ చేసుకోండి వీడియోస్. ఓకే. మిగతా విషయానికి వస్తే ముందుగా మన భగవత్ స్వరూపులైన మన గురువు గారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మహాతర బాబాజీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజు నాచే పలికించబడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు ఆత్మ ఉన్నతిని కలిగించాలని మాస్టర్స్ నా ఒక 2 నిమిషాలు నా పరిచయం చేసుకుంది. ఎందుకంటే మేడంకి నా విషయాలు ఎక్కువ చెప్పలేదు కాబట్టి నాకు ధ్యానం పరిచయం అయ్యి అంటే 89లోనే పరిచయం. ధ్యానం అన్న మాట తెలియదు అప్పుడు. ఏదో మేము నాయనమ్మ గారు ఏదో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఎలా కూర్చుంటే ఎక్కడికో వెళ్తాంలా అని చెప్పేవారు. కొన్నాళ్ళు ప్రయత్నం చేసి వదిలేసాను. ఎందుకంటే బలవంతంగా పెట్టడం వల్ల కళ్ళు నొప్పులు వచ్చేది. వదిలేసాం. బహుశా ఆ బీజం అనుకుంటా మళ్ళీ ఇంకోసారి 94, 95 మధ్యలో ఓం స్వరూప్ గారు, స్వామి ఓం స్వరూప్ గారని వారు మెడిటేటర్ కమ్ శక్తిపీఠం అధిపతి అన్నమాట. వారి ఇంట్లో టెక్నికల్‌గా వర్క్ ఉండడం వల్ల చేస్తున్నప్పుడు వారితో పరిచయం. వారి మాటల్లో ధ్యానం యొక్క గొప్పతనం. అంటే ఆయన ధ్యానం చేయమని ఎప్పుడు చెప్పలేదు. నేను 2కి చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఇలా ధ్యానంలో కూర్చుంటే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడతారో అనేవారు. ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా అని అప్పుడు గంట 10 నిమిషాలు పూజ చేసేవాడిని. ఆఖరి 10 నిమిషాలు ధ్యానం చేసేవాడిని అన్నమాట. ఆ ధ్యానం ఎంత ఒత్తిడిని తీసేసేది, హాయిగా అనిపించేది. ఆ 10 నిమిషాలు సాధన పత్రిసారిని కలిపింది. ఎప్పుడు 2005లో. ఇంక అక్కడి నుంచి పిరమిడ్ ధ్యానిగానే ఉన్నాము. ఆ సాధనలోనే ఉన్నాము. నాకు ఈ మార్గంలో పిరమిడ్ సొసైటీలో నాకు మెంటర్‌గా ఉన్నవారు ప్రభులింగం మాస్టర్ గారని. మేము ముద్దుగా లిటిల్ బుద్ధ అని పిలుచుకుంటాం ఆయన్ని. అంటే ఆ స్థితిలోనే ఉంటారు ఆయన. సో వారి గైడెన్స్‌లో ముందుకెళ్ళాం. ఈ సాధనలో నాకు మొదటిగా వచ్చిన మెసేజ్ ఏంటంటే అన్‌కండిషనల్ లవ్, అన్‌కండిషనల్ ఫర్‌గివ్‌నెస్, అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్. ఈ మూడిటి గురించి చెప్పాలి నువ్వు అని వచ్చింది. ఆ మార్గంలో నాకు ఎన్నో సబ్జెక్ట్స్ దొరకడం అంటే సాధనలో
అద్భుతంగా దాని ఫలితాలు కనిపించడం, క్లాసెస్ చెప్పడంలో కూడా వారిలో ఎన్నో మార్పులు రావడం గమనించాం. ఆ తర్వాత మైండ్ పవర్ మీద చెప్పమని వస్తే వాటి మీద, అంటే థాట్ ప్రాసెస్ మీద చెప్పమని సబ్జెక్ట్ వస్తే, అంటే నాకు ధ్యానంలో ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ చెప్తే వెళ్ళేవారు అనమాట. అలా నన్ను నేను మలుచుకుంటూనే ఎందరో చాలా మంది ఈ మార్గంలో అద్భుతంగా అభివృద్ధి చెందారు. అంటే చెప్పినవి మనం ఏదైతే విన్నామో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఉన్నతంగా ఎదగలం. కేవలం వినేసి వదలడం వల్ల కాకుండా ఆచరణలో పెట్టగలగాలి. రైట్? అందరూ కూడా చాలా మంది సాధకులు అద్భుతంగా అందరూ ఈ టీమ్ మహిళా శక్తి ఒక ఐక్యతతో ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ భూమి మీద కావాల్సింది కూడా ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ ఆల్రెడీ భూమి మీద దేవతా శక్తి అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టింది. దేవతా శక్తి అంటేనే స్త్రీ శక్తి కదా. ఆ శక్తి మీరంతా కూడా ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి. ఈ దివ్య మార్గానికి, దివ్య జీవితానికి దివ్య మార్గాలు ఏం లేదు, మనం ఆచరణలో పెట్టేవి అన్ని కూడా ఆల్రెడీ చాలా వరకు ఆచరిస్తున్నాం. మాట మీద ధ్యాస అంటున్నాం, థర్డ్ పర్సన్ విమర్శించొద్దు అంటున్నాం కదా, ఆలోచన సరిగా ఉండాలి అంటున్నాం. వీటిల్లో ప్రాక్టికల్గా ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి, వీటి మీదే ఉన్నాం. ఎక్కువ డీప్ సబ్జెక్ట్ అక్కర్లేదు. మన ప్రతి నిమిషం ప్రతి నడవడికను మార్చుకుంటే మనమే దైవం సార్ చెప్పిన ఆ స్థితికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం తెలియకుండానే. అలాగే ఏదైతే మనం ఆ స్థితిలో ఉండి మనం నడుచుకుంటున్నామో మనం వదిలే శ్వాస 999 మందిని మారుస్తుంది. ఒక శ్వాస విశ్వంలోకి విడుదల చేస్తున్నాం మనం. దాంతో పాటుగా ఆ ఎనర్జీ వెళ్తుంది విశ్వంలోకి. నీ చుట్టూ ఉన్న 999 మందిలో పనిచేయడం మొదలు పెడుతుంది. అది అంటే సరైన శ్వాస అప్పుడు మొదలవుతుంది. మనం ఈ స్థితిలో జీవనం సాగించినప్పుడు మనం మాట్లాడిన అవసరం లేదు. మన శ్వాస మన ద్వారా వెలువడే ఈ కాంతి స్ప్రెడ్, మనం ఎక్కడ వెళ్తున్నామో ఆరా అంటాం కదా, ఆరానే కాకుండా మనసు ద్వారా, హృదయం ద్వారా కాంతిని వెదజల్లుతూ ఉంటాం. ఆ కాంతి అందరిలోనూ మార్పు తీసుకొస్తుంటుంది. అవి ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, చిన్న విషయాలు తీసుకుని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం మనం. ఎందుకంటే సత్సంగం చాలా అద్భుతమైనది. ధ్యాన సాధన ఒక ఎత్తు, ఆచరణ ఒక ఎత్తు అయితే సజ్జన సాంగత్యం మహా ఉన్నతమైన స్థితి. అది సజ్జన సాంగత్యంలో ఇప్పుడు ఒకటి టాప్ ప్రియారిటీ సజ్జన సాంగత్యానికి. మొన్న 106 సదానంద గారు కూడా కలిసినప్పుడు కూడా ఆయన అదే ప్రతిసారి అదే చెప్తారు. ఆయన సజ్జన సాంగత్యం చేయండి, ఆయన ఎక్కువ ప్రయారిటీ దానికి ఇవ్వండి అంటారు ఆయన. సో ఇది అయితే ఇక్కడ మనం చాలా మంది సాధన చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు చూడండి. ఎవరైనా లేదా మన సాధకులకు మామూలు వ్యక్తులు అంటే సాధకం చేయని వారు ప్రశ్నించి ఎన్నో ప్రశ్నలు సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఆరోగ్యము, ఆర్థికం, రిలేషన్స్, ఈ మూడింటి మీద ఉంటాయి కదా. ఆర్థికంగా కానీ ఆరోగ్యం ప్లస్ రిలేషన్షిప్స్, టాప్ ప్రయారిటీ ఆరోగ్యం మీదకి వస్తుంది. అంటే నేను ఈ సాధన చేస్తుండగా నాకు వచ్చిన సబ్జెక్ట్ బాగా హై లెవెల్లో బాగా వరల్డ్ వైడ్గా వైరల్ అయింది కూడా కణాలతో సంభాషణ. అంటే నేను అనుకునేవాడిని, ఎంత ఈ లక్షలు పెడుతున్నారు హాస్పిటల్స్కి కదా. ఎందుకు ఏమైనా నేను సాధన చేస్తున్నప్పుడు కూడా మాస్టర్స్తో కలిసినప్పుడు కూడా వారిలో ఏదో ఒకటి సమస్య చెప్పుకునేవారు ఆరోగ్యపరంగా. క్లాస్ చెప్తూ కూడా మందులు వేసుకొచ్చి చెప్పేవారు. నేను అడిగేవాడిని, మా సీనియర్స్ మాస్టర్స్ ఇదే డిస్కషన్ అయ్యేది. సార్ మీరు మనమే ఆరోగ్యంగా లేకుండా ధ్యానం సర్వరోగ నివారణ నేను ఎలా చెప్తున్నాం? మనం తగ్గించుకోగలగాలి కదా, ఆరోగ్యంగా ఉండగలగాలి కదా, మీరు ఎలా చెప్తున్నాం? ఎందుకు మరి మీకు తగ్గట్లేదు? అది గమనించారా అని అడిగేవాడిని. కొన్ని తగ్గవబ్బా అనేవారు, కొన్ని మెల్లిగా తగ్గుతాయి అనేవారు. అది ఇక్కడ ఏదో తేడా ఉంది, ఎక్కడ మనం కనెక్ట్ అవటం లేదు. దాని మీద ధ్యానం కూర్చున్నాడు మాస్టర్స్ అప్పుడు ఇచ్చారు. ఏంటది? ప్రతి అణువులో కూడా దైవత్వం ఉంది కదా, అది ఒప్పుకుంటారుగా. ప్రతి అణువులో దైవత్వం ఉంది, దైవత్వంతో కనెక్ట్ అవటం లేదు అని వచ్చింది మెసేజ్.
ఆ దైవత్వంతో ఎప్పుడు దైవత్వంతోనే ఉన్న మంచి మనస్సు, మంచి మాట మాట్లాడుతున్నాం అన్నీ ఉన్నాయి కదా అంటే, కాదు. ఆ అణువులు చెప్పే భాష మనం వినటం లేదు. ప్రతి అణువు కూడా మనతో కమ్యూనికేట్ చేస్తుంది. మన శరీరంలో ప్రతి అణువు కూడా తన పని తను చేసుకుంటూ మనతో కమ్యూనికేట్ చేస్తుంది అది. కానీ వినటం లేదు. మీరేం చేస్తున్నారు? మందేసి దాన్ని నోరు మూయించేస్తున్నారు. ప్రతి అణువు నొప్పి రూపంలోనూ, మంట రూపంలోనూ ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తుంది శరీరంలో. అది నొప్పి వచ్చిందేమో అని మందేస్తాం. మందేసినప్పుడు ఎప్పుడు కూడా నొప్పిని కవర్ చేసేది నొప్పి తగ్గించడం కాదు. నొప్పి తెలియకుండా చేస్తున్నాం మందు. మన మైండ్‌లో తెలియకుండా చేస్తుంది. శరీరం తనంతట తాను రిపేర్ చేసుకుంటుంటుంది. కానీ ఇక్కడ ఆ నొప్పి తెలియకుండా చేస్తున్నాం. తగ్గింది అని మనం అనుకుంటాం. అయితే ఈ సబ్జెక్ట్ తెలిసాక నాకు తెలియకుండానే నేను ధ్యానంలోకి రావడం కూడా ఏదో వచ్చే నాకు ప్రాబ్లమ్స్ ఉండేది రాలేదు నేను. ఈ దైవత్వం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిందే. హయ్యర్ లెవెల్‌లో తెలుసుకోవాలి. మనం ప్రతి ఒక్కరిలోను భగవంతుడు అంతా ఒక్కటే కదా! మరి అదెలా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఉండేవాడిని. సో, అందుకు హయ్యర్ లెవెల్‌లోకి వచ్చేవన్నమాట. ఇది చేస్తున్నప్పుడు నా మీద నాకు చిన్న ప్రయోగం జరిగింది. అంటే మాస్టర్స్ ఎలా ఉంటారంటే ఒక సబ్జెక్ట్ ఇచ్చాక ప్రాక్టికల్‌గా నేర్పిస్తారుగా. సడెన్‌గా స్నానం చేస్తుంటే లోపల ప్రేగు ఇలా నొక్కినట్టుగా ఇలాగా బాణంలాగా బయటికి జన్మ నొక్కింది ఇలాగా. నొక్కితే ఐటెంలో రాడ్ లాగా ఉంది. ఇదేంటో ఇలా ఉంది. సడెన్‌గా మళ్ళీ అవేర్‌నెస్ ఉండడం వలన ఓహో! మాస్టర్స్ సబ్జెక్ట్ టెస్ట్ చేస్తున్నారని వెంటనే ప్రయోగించింది. వెళ్ళిపోయింది. నార్మల్ అయిపోయింది. సెకండ్స్‌లో. ఓహో! ఇది ప్రయోగం గుర్తుపెట్టుకోవాలనుకోని నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఎక్స్‌పెరిమెంట్ దిగుతున్నాను. కాలు సడెన్‌గా స్లిప్ అయ్యి ఇలాగా బెండ్ అయిందనమాట. బాగా నొప్పొచ్చింది. అడుగు వేయలేకపోతున్నాను. వెంటనే కూర్చొని అప్పుడే ఆ ప్రయోగం ముందు రోజు జరిగింది కాబట్టి తర్వాత రోజుది వెంటనే దాంతో కమ్యూనికేట్ చేశాను. ఓకే. నా పొరపాటు వల్ల నీకు దెబ్బ తగిలింది కాబట్టి ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ చెప్పేసి ఓకే. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో ఉండు. భౌతిక జీవితంలో అడ్డు రాకుండా ఉండు. ఆ అనుభవం తీసేసుకున్నాక వెళ్ళిపోతే ఇక నేను. చెప్పి నుంచోగలిగాను. ఒక అడుగేసాను. కొద్దిగా నొప్పుంది. ఇంకోసారి చెప్పాను. అయిపోయింది నొప్పి లేదు. అదే కాలుతో బండి కిక్ రాడ్ స్టార్ట్ చేసి వెళ్ళాను. వారం రోజుల తర్వాత ఎందుకో గుర్తొచ్చి లైట్‌గా నొక్కి చూస్తే లేదక్కడ. ఓహో! థాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకున్నాం. అప్పుడు దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టింది. దాని మీద వర్కౌట్ ఎలాగా? మాస్టర్స్‌ని అడిగేవాడిని. ఇది ఇంకే సబ్జెక్టులు ఇది అప్పుడు ఇది పట్టుకోలేదు. బుక్స్ ఎతికేవాడిని కాదు. బుక్స్ చదివేవాడిని గానీ, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ దాని మీద ఎతకడం అలా చేసేవాడిని కాదు. మాస్టర్స్ ఇది ఇచ్చారు. నాకు ఇంకా వివరంగా. ఇంకా ఈ జ్ఞానాన్ని పంచాలి కాబట్టి, నాకు సరైన విధంగా ఇవ్వండి. ఒక ట్రాక్ చూపెట్టండి అని కూర్చునేవాడిననమాట. దాంట్లో ఒక సిస్టమాటిక్‌గా వచ్చిందది. అదొచ్చింది చాలా మందికి చెప్పేవాడిని. ఆఫ్‌లైన్ క్లాసుల్లో ఇలాగే చెప్పేవాడిని. జూమ్‌లో చెప్పేవాడిని కాదు ఎక్కువగా. ఒకసారి క్లాస్ చెప్తుంటే గణేష్ మాస్టర్ గారు విని సార్ ఈ సబ్జెక్టు చాలా 1,00,000 మంది దాకా ఎళ్ళాలి సార్ ఇది. చాలా మంచిది. మీ సబ్జెక్ట్ చాలా ఉంది. వెళ్ళాలి అని యూట్యూబ్‌లో పెట్టారు. అది వైరల్ అయిపోయి విపరీతంగా ఫోన్ ఫుల్ బిజీ అయిపోయింది. నేనేం లో ప్రొఫైల్‌గా ఆఫ్‌లైన్‌లో చెప్తూ ఉంటాను. అది. అది చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి. వీఎంసీ సీమా సుభాష్ గారు, లైట్ వర్కర్స్ టీవీ వీళ్ళు చూస్తే అనుకున్నట్టుగానే దాదాపుగా 1,00,000 మంది దాకా రీచ్ అయిపోయింది. ఆ! ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఏంటంటే సార్ క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి, క్రానిక్ డిసీజెస్ వాళ్ళు కొద్దిగా తొందరగా తగ్గడానికి ఏమైనా అడగండి అని. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఎప్పుడు కూడా మాస్టర్స్‌ని ఇది ఇవ్వండి అని కూర్చునేవాడిని కాదు. ఏదైతే తీసుకోవడమే మనం. అప్పుడు ఒక సిస్టమ్ ఇచ్చారు. ఏంటంటే మొదట్లో వెతుకు దొరుకుతుందన్నారు. ఈ సాధన చేస్తున్నప్పుడు వెతుకు దొరుకుతుంది. ఏంటి వెతకాలబ్బా అని బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్న బుక్స్ హాఫ్ డే ఎతికాను. ఏమీ లేదు. ఎలా రా అని చెప్పేసి కూర్చుంటే కాంతితో అనుసంధానం ఉంది ఈ సబ్జెక్ట్‌ని అని వచ్చింది. ఈ కణాలతో సంభాషణని కాంతిని పంపాలి. కాంతితో అనుసంధానం చేయమన్నారు. అది ఎలాగో చెప్పండి అంటే మళ్ళీ వెతకమంటారు. మళ్ళీ వెతకడం ఏంట్రా అని కూర్చొని కొద్దిగా ఆలోచించి టీవీ పెట్టగానే ఫస్ట్ అదే వచ్చింది. బ్రహ్మకుమారిస్ వాళ్ళు లండన్ డాక్టర్స్‌తో కాంతి మీద రీసెర్చ్ చేశారు. దాంట్లో వచ్చింది కాంతితో హీలింగ్ చేయొచ్చని. మరి సబ్జెక్ట్ ఆల్రెడీ ఉండగా ఎందుకు నాకిచ్చారని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే అది ఈ కణాలతో సంభాషణ మిక్స్ చేయమన్నారు. అదేలాగా తెలీదు మీకు చెప్పాలి.
ఇచ్చారు అది. ఆ సబ్జెక్ట్ ఇచ్చాక నాకే ఎందుకో ఇంకా వేగంగా కావాలి. అంటే ఇంకా ఫాస్ట్‌గా రిజల్ట్స్ వచ్చేలా కావాలి. కూర్చున్నా ఒక గంట కూర్చున్నాక అప్పుడు మళ్ళీ వెతకమన్నారు. మళ్ళీ వెతకడం ఏంటి ఆల్రెడీ బుక్స్ అన్నీ ఎతికేసాం. టీవీలో చూసేసాం. ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ ఆన్ చేయగానే ఫస్ట్ వీడియో మరీసా పీర్ ఆస్ట్రేలియా టాప్ హిప్నోటిస్ట్ ఆవిడ. మరీసా పీర్ అని. ఆవిడది డిక్ టెక్నిక్ ద్వారా 6 నెలల్లో తగ్గవలసిన అంటే యాక్సిడెంట్ అయ్యి బోన్స్ మల్టీ ఫ్రాక్చర్ అయింది ఆవిడకి. 6 నెలల్లో తగ్గవలసింది 6 వారాల్లో నార్మల్ వాకింగ్‌లోకి వచ్చేసింది. అది దీనికి కలపమన్నారు. నాకు టోటల్ ప్రాసెస్ ఇమ్మని కూర్చున్నాను. అప్పుడు ఒక సిస్టమ్ వచ్చింది. అది ఆడియో రూపంలోనే ఉంటుంది. వీడియోకి ఇవ్వలేదు నేను. అంటే అడిగారు. బట్ అదేంటంటే మనం కొద్దిగా గైడెన్స్ చేసి ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఆడియో రూపంలోనే పెట్టాం. చాలా మందికి పంపాం. ఫీడ్‌బ్యాక్ అద్భుతం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి మనం మొత్తం మీద దీంట్లో తెలుసుకునేదంటే ప్రతీదీ మనలోనే ఉంది. ప్రతి శక్తి ఒక దివ్యమైన శక్తిగానే భూమి మీదకి దిగాం మనము. కొంత ఎనర్జీ తగ్గించుకొని కిందకొచ్చాం అంతే. ఇక్కడ ఏమైందంటే విశ్వంలో ఆ సృష్టి క్రమంలో భాగంగా ఒక శక్తి క్షేత్రం యొక్క ఒక శక్తిగా మనం దిగుతూ ఉన్నప్పుడు ఒక లెవెల్ అంటే 5th లెవెల్‌లో ఆగిపోయి కొంత ఎనర్జీని మళ్ళీ భూమి మీదకి పంపాం. అదే మనం. అయితే ఇక్కడేం చేస్తున్నాం కొంత ఎనర్జీ హైయర్ ఎనర్జీ మనం అక్కడ పెట్టుకొని వచ్చామో దాన్ని దేవుడు అని ప్రార్థన చేసేస్తున్నాం. మనమే అక్కడ ఉండేది. అది పూర్ణాత్మ అంటున్నాం. మొత్తం ఎనర్జీ పార్ట్ చేసుకుంటూ వచ్చాం. కేజీ బంగారం నుంచి చిన్న ముక్కలుగా తీసుకుంటూ వస్తే కింద ఉన్నది కూడా బంగారమే. ఆఖరిలో ఉన్నది కూడా చిన్న ముక్క కూడా బంగారమే కదా! ఆ విధంగా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది మనకు. భూమి మీదకొచ్చాక అది అక్కడ ఉన్న ఎనర్జీ ఇదంతా ఒక్కటే అన్న స్థితిని మర్చిపోయాం. ఎందుకంటే డిఫరెంట్ ఇంకా ఆ సబ్జెక్ట్ ఇంకా చాలా పెద్దది కాబట్టి ఈ డార్క్ ఫోర్సెస్ మనం టోటల్‌గా దీంట్లో నెట్‌వర్క్‌లో బిగించి పెట్టేసాయి. అంటే ఆలోచనలు, కర్మచక్రాలు వీటన్నిటిలో బిగించేసాయి. ఈ కర్మచక్రం తిరుగుతూ ఇక్కడే ఉంది. వాటిని తెలియచేయడం కోసమే అవతార పురుషులుగా మనం ఏదైతే ఎనర్జీస్ మనతో పాటు వచ్చి ఉన్నాయో వారు భూమి మీదకొచ్చి నాయన ఇది మార్గం. ఈ విధంగా వెళ్తే మళ్ళీ నీ స్థానానికి నువ్వు చేరుకోగలవు అని చూపించి మరీ వెళ్ళారు. కానీ మనం ఏం చేస్తున్నాం వారు చూపించిన మార్గం కాక అంటే ఆ తత్వాన్ని కాకుండా వారిని పట్టుకుంటున్నాం. అంటే ఒక గురువు వచ్చి చూపించారంటే ఆ గురువుని పట్టుకుంటున్నాం. అందుకే గురువు చెప్పిన మార్గాన్ని పట్టుకోవట్లేదు. ఇప్పుడు పత్రి సార్ వచ్చాక ఏమైంది మనకు అటువంటివన్నీ కట్ చేసి పడేసి గురు పరంపరను కూడా కట్ చేసి పడేసి గురువు లేదేం లేదు నీ శ్వాసనే గురువు గట్టిగా చెప్పేవారు బలంగా కదా! అలాగే ప్రతీది కూడా మీరు ఎవరు కూడా ఇక్కడ బాండెడ్ అంటే ఒక దగ్గర సరెండర్‌నెస్‌తో ఉండకుండా ఓపెన్ చేశారు సార్. మీకు ఏ తెలుసు ఏ చెప్పేయండి. బి తెలుసు బి చెప్పేయండి అని. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే మహాసముద్రంగా మారింది ఇప్పుడు మనది పిరమిడ్ సొసైటీ. సో అంత గొప్ప గురువు మనకు దొరికినందుకు వారికి ఒకసారి కృతజ్ఞతలుగా తెలియజేసుకుందాం. అలాగే ఈ కణాలతో సంభాషణలో నాకు కొన్ని అనుభవాలు ఎదురైనవి ఏంటంటే ఒక లేడీ మన నెల్లూరు సైడ్ నుంచే ఆవిడకి ఫైబ్రాయిడ్స్ వాళ్ళ చెల్లికి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలంటే ఎంతో నమ్మకంతో ఆవిడ సాధన చేయించారు. చేయిస్తే 13 రోజుల తర్వాత వెళ్తే అసలు ట్రేసింగే లేదని చెప్పారు. అసలు ట్రేసింగే లేదు ఏం చేశారు మీరు అన్నారు. అలా ఇంకో అతను ఒరిస్సా నుంచి ఆయనకి గొంతులో ట్యూమర్ ఉంటే వీడియో చూసి నేర్చుకున్నారు ఆయన. నేర్చుకొని తగ్గిపోయింది. తగ్గిపోయాక అక్కడ టెస్ట్ చేయించి నమ్మకం లేక మళ్ళీ వాళ్ళ సొంత ఊరు వచ్చి టెస్ట్ చేస్తే ఎవరు చెప్పారు మీకు క్యాన్సర్ ఉందని అని చెప్పారు. సో ఇంత అద్భుతమైన ఫలితాలు ఎందుకు వస్తున్నాయంటే సంపూర్ణమైన విశ్వాసంతో సాధన చేశారు వాళ్ళు. ఆ సబ్జెక్ట్‌ని అవును అణువులో దైవత్వం ఉంది. ఆ దైవాన్ని పట్టుకోగలిగారు. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనం జీవన విధానంలో మనం ఎదురయ్యే సమస్యలు కుటుంబమే తీసుకున్నాం. ఒక ఇద్దరు తల్లి కొడుకు లేదా తండ్రి కొడుకు కుటుంబ సభ్యుల మధ్యనే కూడా సఖ్యత ఉండదు ఒక్కోసారి. చాలా కుటుంబాలు చూస్తుంటాం. అడ్జస్ట్ అయ్యి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు మాకు ఎదురయ్యాయి. మీరు కూడా ప్రాక్టికల్‌గా మన జీవన విధానంలో చూస్తే ఏదో సమస్యతో వాళ్ళు అంత ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండే కుటుంబాలు తక్కువగా ఉంటాయి కదా! లేదా మన అథారిటీని చూపెడుతుంటాం.
పేరెంట్స్గా పిల్లల మీద కానీ లేదా ఎవరు డామినేషన్ ఉంటే అది. ఇక్కడ ఎందుకు అంటే ప్రతి వ్యక్తిలో కూడా స్త్రీతత్వం పురుషతత్వం ఉంటుంది. ఒకప్పుడు స్త్రీ స్వామ్యత నుంచి మెల్లిగా పురుష స్వామ్యతలోకి వచ్చింది సమాజం. అంటే స్త్రీ ఆధిపత్యం కుటుంబం పెద్దగా ఉండి ఆధిపత్యంలో ఉండి నడిపించేది. అప్పుడు అద్భుతంగా ఉండేది కుటుంబాలు. రెండు పురుషతత్వంలోకి వచ్చేసరికి ఏమైందంటే పురుషతత్వంలో డామినేషన్ ఎక్కువ పెరిగిపోయింది. ఆ డామినేషన్లో స్త్రీతత్వాన్ని అణచడం మొదలుపెట్టారు. ఆ అణచివేత ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మెల్లిగా మళ్ళీ స్త్రీతత్వంలోకి మారింది. డివైన్ దైవిక శక్తి భూమి మీదకి దిగింది. అది మళ్ళీ స్వర్ణయుగం వైపు నడిపిస్తుంది. అందులో భాగంగానే మీ స్త్రీ శక్తులందరూ ఈ ధ్యానంలో ఇంత అద్భుతంగా పనిచేయడం, శ్రీమూర్తులందరూ నిజంగా మీకు అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒక స్త్రీని చూస్తే ఒక దుష్ట భావంతోనే చూస్తున్నారు. అది బాధ కలిగించే అంశం. చిన్న పిల్లని చూడండి, పెద్దవారిని చూడండి, వారిలో ముందు వచ్చేది దుష్ట భావనే కదా. ఒక పవిత్రమైన ఒక దేవతా శక్తి అన్న దృష్టితో ఎక్కడ చూస్తున్నాం? దృష్టికోణం మారాలి. శ్రీమూర్తిని చూస్తే గౌరవం కలగాలి. దానికి కారణాలు ఎన్నో చెప్తారు. వాళ్ళు డ్రెస్సులు ఇలా వేసుకున్నారు, ఇది అవి కాదు. స్త్రీమూర్తి, స్త్రీ శక్తి అదే. స్త్రీ శక్తి అన్నప్పుడు దైవికమైన శక్తి. అంత పవిత్రంగా చూడగలిగినప్పుడు ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ మన కుటుంబ వ్యవస్థలోనే మనం మాట మీద ధ్యాస అనుకున్నాం కదా, ఆలోచన సరిగా ఉండాలనుకున్నాం కదా. కుటుంబంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి గబక్కన వస్తుంది. వర్క్ చేసేటప్పుడు ఆ ప్రెజర్, స్కూల్స్ తయారు చేయాలి, ఆఫీస్కి తయారు చేయాలి, ఈ టైంలో గబక్కన కోపడతాం, లేదా ఎవరి మీద ద్వేషం పడతాం. ఒక్కోసారి ఈ సమాజంలో ఉన్నప్పుడు మనకు బాధ కలిగించిన వాళ్ళు ఎంత వద్దనుకున్నా కూడా ఎప్పుడో గుర్తొచ్చి మనం బాధపడుతుంటాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పరీక్షలు. ఇవన్నీ నేర్చుకోవడానికి కదా వచ్చాను. సహనమే ప్రగతి అని సార్ చెప్పారు కదా. ఆ సహనం ఉందా లేదా టెస్ట్ చేయడానికే మరి ఇవన్నీ వచ్చేవి. మనలో సహనం ఎంత ఉంది టెస్ట్ చేయడానికి? నాకు ఈ మధ్య కాలంలో కొంతమంది ఫోన్ సార్ ఎంతకాలం ఇలా క్షమాపణ చెప్పుకుంటూ ప్రేమతత్వం ఉంటూ ఎలా ఉంటాం సార్ అది మారకపోతే అని. కాదు, ఇక్కడ మార్చడం అనేది ఇక్కడే మారాలి. ఇక్కడ మారితే ఖచ్చితంగా మారుతుంది. నేను స్టార్టింగ్ 2005లో నేను చెప్పే కదా, అన్కండిషనల్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నది. అదే ఈ మధ్య కాలంలో హోపోనోపో అనే పెద్ద బిజినెస్ అయింది. అది అందేనా? హోపోనోపోనో ఎంతో పెద్ద బిజినెస్ అయింది అది. దాన్ని ఎలా అప్లై చేద్దాం చూద్దాం. కుటుంబంలో కూడా ఎప్పటికప్పుడు మనకు అంటుకుంటున్న ఈ మరకల్ని ఎప్పటికప్పుడు మనం, ఎందుకంటే సాధనలో ఉన్నప్పుడు ఒక తెల్ల కాగితంలా తయారవుతాం, ప్యూర్గా తయారవుతాం. తెల్ల కాగితం లేదా తెల్ల డ్రెస్ వేసుకుని ఎంత జాగ్రత్త తీసుకుంటాం, అంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది? గబుక్కున ఏదో అనేసారు, మీరు కోపడ్డారు, వెంటనే మనసులో మీరు ఆ ప్రేమను పంచండి. నా నుంచి అనంతమైన ప్రేమ నీకు పంచుతున్నాను, ఒకే మాట. ఈ వైబ్రేషన్ వెంటనే అక్కడ దాన్ని కూల్ చేసేస్తుంది. ఇక్కడ మనం పంపించిన కోపం అన్న దాన్ని వెంటనే మనసులో, నా నుంచి అనంతమైన ప్రేమను పంచుతున్నాను నీకు. నాకు ఈ పరీక్షించుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ 2 పదాలు చెప్పండి చాలు. క్లియర్ అక్కడ, అప్పటికప్పుడు క్లియర్. మళ్ళీ మన ఎనర్జీ అదే లెవెల్లో ఉంటుంది. మన ఎనర్జీ ఎప్పుడు కూడా 500-550 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండాలి. 300 కంటే డౌన్ అయితే బాగా మనకు తెలిసిపోతుంటుంది, ఏదో ఇరిటేటింగ్గా ఉంది, నీరసం ఉండడం. అంటే మనకు స్థితిలో ఏంటి ఇలా ఉంది నాకు ఈరోజు అనిపిస్తుంటుంది, ఎనర్జీ తగ్గింది ఏంటి అనిపిస్తుంటుంది. ఎందుకు ఎనర్జీ తగ్గుతుంది అంటే మనకు తెలియకుండానే అటువంటి ఆర్ఆర్ రేంజెస్లోకి వెళ్తుంటాము. ఎక్కువ శాతము వ్యతిరేక భావనలతో ఉన్న ఆర్ఆర్ రేంజ్లోకి వెళ్ళాము. మనది ప్యూర్. ఈ ఎక్కువ భావం ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి. అక్కడ రక్షించుకోవాలన్నప్పుడు కొన్ని ప్రొటెక్షన్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మనకు ఒక ప్రొటెక్షన్ అనేది వేసుకొని వెళ్ళాలి. దానికి కూడా ఒక చిన్న సెంటెన్స్, మాస్టర్స్ ఇచ్చిన సెంటెన్స్ చక్కగా ఉంటుంది, అది వేసుకోవచ్చు. రైట్. అలాగే కర్మ ఫలితాల్లో ఇరుక్కుంటున్నాము అన్న భావన, కర్మలో ఇరుక్కున్నాము కాదు, కర్మ కాదు, అక్కడ అనుభవము. మనం ప్రతి ఆత్మ కూడా ఒక అనుభవం తీసుకోవాలని
సోల్ ప్లాన్ చేసుకొని వచ్చాం మనం. ఆత్మ ప్రణాళికను సృష్టించుకొని వచ్చాం. ఈ స్టేజ్ మీద నేను విలన్ నటన చేస్తాను అని స్టేజ్ ఎక్కాను నేను. ఇక్కడికొచ్చాక నేను ఇదేంటి వాళ్ళందరూ బాగా హీరో అంత బాగా ఉన్నారు. నేనేమో ఇలా నటిస్తున్నాను. నా జీవితం బాలేదు. నా నటన బాలేదు అనుకుంటామా? ఆ పాత్రని పర్ఫెక్ట్‌గా చేసి స్టేజ్ దిగాల. లేదు నీ కర్మలో నన్ను స్టేజ్ ఎక్కించేసారు. ఈ కర్మలో స్టేజ్ అనేది కర్మ అనుకుందాం. స్టేజ్ ఎక్కించేసి ఈ కర్మలో ఇరికించేసారు నేను అక్కడే ఉంటాను. మళ్ళీ హీరో అయ్యేదాకా ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉంటే కదా! ఇక్కడ ఏ పాత్ర ఇచ్చామో అది పర్ఫెక్ట్‌గా చేసుకొని దిగడమే. అప్పుడే ఉన్నతిని పొందుతాము. ఆ విలన్ పాత్రని పర్ఫెక్ట్‌గా చేసి దిగితే నా పాత్ర అయిపోయింది అక్కడ అంతే. ఇక్కడ ఏమవుతుందంటే చనిపోయే ముందుగానే ఇది ఏమనుకుంటా నేను ఎన్ని కర్మలు చేస్తున్నా ఏంటో. మన పురాణాల ప్రకారం వీటికి ఏ శిక్షలు పడతాయో ఆత్మ లెవెల్‌కి వెళ్ళాక నేను చాలా తప్పులు చేశాను శిక్షిస్తారేమో. అక్కడ సృష్టి ఎవరు చేసుకుంటున్నారు? నరకానికి వెళ్తానేమో సృష్టి ఎక్కడైపోయింది? వెంటనే అక్కడే తనకి తానే సృష్టించుకుంటున్నారు. ఇక్కడ అందుకే కర్మ చక్రం దిగండి అంటున్నారు మాస్టర్స్. కర్మ చక్రాన్ని దిగండి. కర్మలో కాదు కర్మలో ఇరుక్కోకండి అంటారు. అది దిగడం ఎలాగా? చిన్న వాక్యం రోజు చెప్పుకుంటే చాలు. ఏంటి ఈ మధ్య ఈ కళల ద్వారా తగ్గించడం ఇవన్నీ వచ్చాయి. కళల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. కానీ 350 జన్మలు 400 జన్మలు ఉన్న కర్మలు మనం ఒక్కొక్కటి కళ ద్వారా ఎన్ని కళల్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తారు మీరు? అంటే నాకు మాస్టర్స్ ఇచ్చింది రోజు ఒక ఆలోచనను, రోజు ఒక సెంటెన్స్, ఒక ఆలోచన పరంగా ధ్యానంలో పడుకునే ముందు ఒక సెంటెన్స్ చెప్పుకోండి. ఒకే అంటే సింగిల్ సెంటెన్స్‌లో ఫార్మ్ చేసామన్నమాట ఇది. ప్రయత్నం చేయండి అది. అద్భుతంగా కొన్ని రోజుల్లో మీరు మీ మనసుకి తెలుస్తుంది. మీ ఆత్మ పరంగా తెలుస్తుంది. నా ఆత్మ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు, నా ఆత్మ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నా జన్మ పరంపరలోనే ఏ జన్మలో అయినా, నా జన్మ పరంపరలోని ఏ జన్మలో అయినా, ఏ జీవికైనా, ఏ రూపంలో బాధ పెట్టి ఉన్నా దయచేసి నన్ను క్షమించండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది అయిపోయింది. అంటే ఇక్కడ మనం క్షమాపణ కోరాము, థ్యాంక్స్ చెప్పాము. ఇప్పుడు ఏం చేయాలి మనం? బ్రహ్మాస్త్రం ఇది. దాని నుంచి అనంతమైన ప్రేమను నీకు పంచుతున్నాను. అయిపోయింది అక్కడ క్లోజ్. అకౌంట్ క్లోజ్ చేసేసుకున్నాం. నా నుంచి అనంతమైన ప్రేమను నీకు పంచుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు హాని చేసిన వారు ఉంటారు. ఇప్పుడు మనం చేసిన వాటికి అడిగాం కదా! అదే సెంటెన్స్‌లో నా జన్మ పరంపరలోని ఏ జన్మలో అయినా, ఏ జీవి అయినా నన్ను గాని, నా కుటుంబ సభ్యులను గాని బాధ పెట్టి ఉంటే వారిని నేను క్షమించి వేస్తున్నాను. ఇక్కడ క్షమించాక ఏమవుతుందంటే ఆత్మపరంగా అహంకారం వచ్చే అవకాశం ఉంది. నేను క్షమించాను. అది కూడా పోవాలి. క్షమించి వేసాను, మర్చిపోతున్నాను. మర్చిపోవాలంతే. క్షమించి వేసాను, మర్చిపోతున్నాను. వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంతో ఈ అనుభవాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా నుంచి అనంతమైన ప్రేమ మీకు పంచుతున్నాను. ఈ సెంటెన్స్ రోజు పడుకునే ముందు చెప్పుకోండి. రోజు పడుకునే అద్భుతంగా ఉంటాయి. మార్పు ఉదయం లెగ్గానే గ్రాటిట్యూడ్ ఎలాగా చెప్పుకుంటున్నారు కదా! గ్రాటిట్యూడ్ చెప్పుకో. కానీ 72 సార్లు కొట్టుకుంటున్న గుండెకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా చేయి పెట్టుకొని? పండగ వచ్చింది. చక్కగా పనులు చేస్తున్నారు. చక్కగా నడిచి వెళ్తున్నారు. ఎప్పుడైనా మీ చేతులు ఎంత చక్కగా పని చేశారు? అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ చెప్పారా? అది చెప్పుకోవాలి. చాలా మందికి ఇప్పుడు అలవాటైంది. కానీ చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి చెప్పాలి అంటే హృదయం స్పందించాలి చెప్పినప్పుడు. హృదయం స్పందించి ఒక్కొక్క అణువు ఇలా పులకరించాలి చెప్పినప్పుడు. అప్పుడు రెస్పాండ్ అవుతాయి. అయితే ఇది దీనికి సాధన కూడా ఏంటంటే ఉదయం లెగ్గానే గ్రాటిట్యూడ్ చెప్పుకొని జస్ట్ అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి. నా శరీరంలో ప్రతి అణువుకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. మీ మనస్సుని జుట్టు దగ్గర నుంచి మొదలుపెట్టి పాదాల వరకు గమనిస్తూ థ్యాంక్ యూ చెప్తూ వెళ్ళండి. కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 మొదట్లో టైం పడుతుంది. రెండోది నా శరీరంలో ప్రతి అణువుకు నా నుంచి అనంతమైన ప్రేమను పంచుతున్నాను. ఐ లవ్ యూ. ఎంత వివరంగా చెప్పుకోగలిగితే అంత వివరంగా.
మూడో రోజు, నాలుగో రోజుకి మీరు ఎక్కడెక్కడ చెప్తున్నా ఇలా వైబ్రేట్ అవుతుంటుంది ఎనర్జీ తెలుస్తుంది. అంటే మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మీరు మ్యాజిక్స్ మొదలు పెట్టండి. మరి ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి వెళ్ళండి. నొప్పి కానీ ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఆ పార్ట్కి వెళ్ళండి. ఈ 2 సెంటెన్స్లు అయిపోయాక ఆ పార్ట్కి వెళ్ళండి. చిన్న పిల్లవాడు అలిగి కూర్చుంటే ఎలా బుజ్జిగిస్తాం? అలా బుజ్జిగించండి. సారీ, ఐఎమ్ సారీ. నేను ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను నిన్ను. నేను పట్టించుకోలేక ఐఎమ్ సారీ. ఈ క్షణం నుంచి మనం ఫ్రెండ్స్. నీకు ఎలా కావాలో నేను నడుచుకుంటాను. నాతో కోఆపరేట్ చేయి. నేను జనంతో నేను ప్రేమ నీకు పంచుతున్నాను. కొన్ని క్షణాల్లో మాయమైపోతుంది. క్షణాలే ఎంత పెద్దదైనా మీకు చాలా అప్పటికప్పుడు రిజల్ట్స్ కనిపిస్తాయి. అంటే ఆ దివ్యత్వం మీలో రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఇది ప్రేమతత్వం పెరిగినప్పుడు, ఎదుటి పరిస్థితిని కానీ ఎదుటి వ్యక్తిని కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్రతి దాన్ని క్షమించగలిగినప్పుడు, క్షమించగలిగిన వాడే భగవత్ స్థితిలో ఉంటారు. ఎందుకు క్షమించలేకపోతున్నాము అంటే నేను కరెక్ట్ అని, నాకు తెలిసింది కరెక్ట్, నేను కరెక్ట్ అనుకునే ధోరణి ఉంది. ఎదుటి పరిస్థితిని అంగీకరించలేదు. నేను ఇంత బాగా నాకు ఎందుకు రిజల్ట్స్ ఇలా వచ్చాయి? నేను ఎక్కడ సరి చేసుకోనని కాదు, అది ఎందుకు వచ్చింది ఇలా ఏం కాదు వచ్చింది. ఎవరో స్థితిలో అయినప్పుడు యుద్ధం మొదలవుతుంది. ఎప్పుడు అంగీకరించేటప్పుడు నేర్పించిన ఫ్రెండ్ అవుతుంది ఆ సమస్య. పడుకున్నాడు అరవకు జోరో. సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్. మ్యూట్ లోకి వెళ్ళారు సార్. ఒక మాస్టరు అన్ని సాధనలు దీక్ష తీసుకొని ఎవరు గురువు గారు ఫాలో అవుతుంటారు, అన్ని చేస్తుంటది. ప్రతిసారి కంపల్సరీ నాకు ఫోన్ చేస్తారనమాట. వాళ్ళ అబ్బాయి ఒకరే కొడుకు కానీ తను వేరుగా ఉంటాడు. మాట వినరు, తల్లిదండ్రుల మాట వినడు, ఇదంతా. అయితే తను ఎంతో కాస్ట్లీయెస్ట్ బైక్ అంటే 1000cc బైక్ కొనాలని చెప్పారండి. అది వాళ్ళ మొదటి చెప్తుంటాడు, వద్దురే నాన్న అంత హై పవర్ బండి అంటే ప్రమాదం, వద్దంటే వినటం లేదు. నాకు ఫోన్ చేశారు, సార్ అసలు మాట వినరు ఎట్లా. నేను ఒకటే చెప్పాను, మాస్టర్ తన రెక్కలు వచ్చేసాయి కదా, ఒకటే రిక్వెస్ట్, మీరు ఆపడము అన్న యుద్ధం మొదలవుతుంది. మీకు ఆపడం కాదు, మీరు అదే బోట్లో కూర్చోండి. అంటే అదే బోట్లో కూర్చోవడం. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్తున్నాం మనం? మాస్టర్స్ రిక్వెస్ట్ చేయండి, మాస్టర్స్ తనకి ఏది మంచో అది హెల్ప్ చేయండి. తల్లిగా కోరుకుంటే అవుతుంది. వారికి ఏది మంచిగా చేయండి. తను 1000cc కొనుక్కొనివ్వండి. కాకపోతే తనకి ఏది మంచో అది నడిపించండి, ఆత్మ ఉన్నతిని పొందే వైపు నడిపించండి అని చెప్పి వదిలేసి ధ్యానం చేసుకొని వదిలేసాను అని చెప్పి. కొన్ని రోజుల్లో ఆ అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ లో భాగంగా ఢిల్లీలో అవార్డు తీసుకుంటూ 3.5 lakhs బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇస్తే ఆ అబ్బాయి అక్కడి నుంచి ఫోన్ చేశారంట, అమ్మాయి ఈసారికి అది 13 lakhs ఎంతో ఇతను కొందాం అనుకున్న బైక్, అమ్మాయి ఈసారికి దీంతో సరిపెట్టేసుకుంటాను, తర్వాత చూద్దాం లేదు, నేను దీంతో సరిపెట్టేసుకుంటాను. చిన్న టెక్నిక్ చూడండి. అంటే అక్కడ యుద్ధం పోయింది, అక్కడ నేర్చుకుంది ఈవిడ. కాబట్టి అక్కడి నుంచి నేర్పించే మాస్టర్ సరి చేసుకున్నారు. ఇక్కడ వారందరినీ మనం సెలెక్ట్ చేసుకొని వచ్చాం, నాకు నేర్పించు, ఈ సమయంలో నన్ను ఇలా ఇబ్బంది పెట్టు, లేదా ఈ సమయంలో నన్ను ఇలా తిట్టు. ఇక్కడ సరి అవగానే అక్కడ సరైపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, జనరల్ గా మనం ఎదుటి వ్యక్తి మనకు అనుగుణంగా మారాలి, ఎదుటి వ్యక్తి మనం చెప్పినట్టుగా చెయ్యాలి కదా. అంటే మన ప్లాన్ ప్రకారం వెళ్తే మనకి హ్యాపీ, లేదనుకో ఇబ్బంది. అస్మాన్ అదే మైండ్లో తొలుస్తూ ఉంటుంది, ధ్యానంలో కూర్చున్నా కూడా అదే తొలుస్తుంటుంది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా అంతే, ఆర్థిక ఇబ్బందులు కూడా అటువంటివే. ఎప్పుడు మనం ఇవ్వవలసిన బాకీ తీరిపోద్దు. ఒక్కోసారి ఎవరు మనకి మోసం చేస్తారు, వెంటనే అది మాత్రం ధ్యానంలో చాలా డిస్టర్బ్ చేస్తుంది. నన్ను కూడా 3 రోజులు డిస్టర్బ్ చేసింది అలాంటిది. ఒకేసారి 12 లక్షలు లాస్ అయింది. కానీ దాంట్లో భాగంగా నష్టపోయిన వ్యక్తిని నేను క్షమించగలగలేదు, అంటే యాక్సెప్ట్ చేయలేదు ముందు.
నా తప్పు లేకుండా ఇంత సిన్సియర్గా వర్క్ చేసినా నాకు లాస్ చేశారు అన్న భావనలో కొందరికి చెప్పేవాడిని. సడన్గా ఒక రోజు ఇలా కూర్చున్నప్పుడు రేపటి పరిస్థితి ఏంటి అనగానే ఎనర్జీ జీరో అవుతుంది. ఇదేంటి ఇంత డౌన్ అవుతుంది ఏంటంటే అప్పుడు క్వశ్చన్ చేసుకుని మాస్టర్స్ మీరు గైడ్ చేయండి అని కూర్చున్నాం. అప్పుడు అయింది, క్షమించు, ఒకే వాడింది నీ సబ్జెక్ట్ అదే, నువ్వు క్షమించు, ప్రాక్టికల్ ఉన్నావా లేదా టెస్ట్ చేసామని వచ్చింది అది. ఓహో, వెంటనే అతను ఓకే నాకు అనుభవం ఇవ్వడానికి వచ్చారు, ఇది ఎప్పుడు ఉందో బాకీ తీరిపోయింది, ఓకే ఒక్కసారి రిలాక్స్, మళ్ళీ అది ఒక 500 పాయింట్స్ లెవెల్లోకి వచ్చేసింది ఎనర్జీ. రాగానే ఆయన ఆ టెస్టింగ్ కూడా ఎలా కరెక్ట్గా ఆ వ్యక్తి అది అయిపోయింది, బయటికి వెళ్ళగానే ఆయనే ఎదురొచ్చారు. హలో సార్ అని నమస్కారం మేడం చక్కగా మాట్లాడుకుని వెళ్ళిపోయాం. అంటే రోజు కనిపించేవారు, ఇంకా రోజు కనిపించేవారు, రోజు మాట్లాడుకునేవారు. ఆ స్థితిని తీసుకురా మాస్టర్స్ ఎంత అద్భుతంగా ప్రాక్టికల్స్ నేర్పిస్తారో దీంట్లో. ఈ దివ్యత్వంతో బతకడం అంటే ప్రతి మాట ఏం మాట్లాడతాం ఎరుకుతూ ఉండాలి. ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా గబుక్కున వచ్చేసింది వెంటనే. ఇప్పుడు మనం రాస్తున్నాం, తప్పు జరిగింది, అక్కడ కట్ చేసి మళ్ళీ రాస్తామా లేదా? మన జీవితాన్ని ఎందుకు సరి చేసుకోలేము అప్పటికప్పుడు కదా? ఆ మాటే కదా అని చాలా లైట్గా వదిలేస్తాం, అదే అటుపక్క మాత్రం బాధిస్తుంది. ఇక్కడ మనం అసలు మర్చిపోతాం కూడా కానీ వాళ్ళు మర్చిపోరు కదా. ఈ వైబ్రేషన్ ఏంటంటే ఒక థాట్ వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఒక శక్తి. నేను ఉదాహరణకు మన లలితమ్మ గారిని నాకు ఇష్టం లేదనుకున్నాను, ఒక మాట అన్నాను, లేదా ఒక ఆలోచన చేశాను, ఆవిడ మంచిది కాదు. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటుంది. నేచర్లో ఆ ఎనర్జీ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆవిడ నన్ను గుర్తు చేసుకున్నారో మన అటాచ్ అవుతుంది మ్యాగ్నెట్ లాగా. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ ఈ ఆలోచన ఏదైతే తిరుగుతుందో నేను వదిలింది అక్కడ మరి ఇంత పెద్దది అవుతుంది. ఆవిడ ఏమైనా నెగిటివ్‌గా నా తరపున ఎందుకో అది ఇంత పోయి మళ్ళీ నా దగ్గర వచ్చి తిరుగుతూ ఉంటుంది. ఇదే అంటే ఇటు అటు, ఇటు అటు మారుతుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి మనము? దాన్ని ఆ బురద అన్న దాన్ని కడిగేయాలి. మన మీదకి ఏదో బురదేస్తున్నారు. వెంటనే మనం ఏం చేయాలి? నీళ్ళపై పట్టుకోవాలి. అంటే కుటుంబంలోనే ఒక అత్త, కోడలు ఇది కూడా జరిగింది. చాలా చాలా బాగుంటుంది ఇది. ఆవిడ ఇలాగే సమస్య చెప్పినప్పుడు మా అత్తగారంటే భయం అండి, ఇది చెప్పారు. సరే అమ్మా ఇదే. ఆవిడ అన్నప్పుడు మనసులో చెప్పుకోను, ఓకే నాకు ఇంత ఎక్స్పీరియన్సెస్ నా సహనాన్ని టెస్ట్ చేసుకున్నాను, థ్యాంక్ యూ చెప్పుకుంటూ. చెప్పిన తర్వాత మనసులో చిన్న వర్డ్ అంతే. ఆవిడ తిట్టినప్పుడల్లా ఐ లవ్ యూ అనుకో. ఆవిడ తిట్టినప్పుడల్లా మనసులో ఐ లవ్ యూ. అంటే ఇక డాల్ అక్కడ పడుతుంది, ఇక్కడ అడ్డు పెట్టడం, అక్కడ పడుతుంది అడ్డు పెట్టడం. ఈ ఐ లవ్ యూ అన్నది ఎంత వెళ్ళాలంటే ఓ ఫ్లష్ చేసేయాలి అక్కడ. అక్కడున్న ఇక్కడ బురద కాదు, మన మీద పడే బురదనే కాదు, ఆ లోపల ఉన్నది కూడా క్లీన్ చేయాలి. అది చెప్పాం. ఎంతో ఆఖరు మారింది, తిట్టడం మానేసింది. కానీ ఇప్పుడు భౌతిక స్థితిలో ఉన్నప్పుడు ఇది అయిపోయింది, మానసికంగా అయిపోయింది. భౌతికంగా నువ్వు వెళ్ళి చేయి పట్టుకొని అతమ్మ ఏం కావాలి? మీరు అన్నారు కదా నాకు బాధేసింది. లేదు, ఆ బాధేసిందని చెప్పకపోయినా ఏం కావాలి అత్తమ్మ? మీకు ఎలా ఎలా నడుచుకుంటే ఇష్టమో చెప్పండి. చెయ్యి పట్టుకొని మాట్లాడు. అమ్మో నువ్వు ముట్టుకోవడమే నాకు భయం. ఆ భయం తీసి, భయం ఉంటే ఆధ్యాత్మికతలో ఎదగలేము. వెళ్ళండి చెయ్యి పట్టుకొని మాట్లాడు. ఇప్పుడు చక్కగా తల్లి కూతురులా మారారు. భార్య భర్తల్లో ఒక జోక్ చెప్తే, భార్య భర్తల్లో ఇది ప్రయోగం చేయమంటే నాకు లోపల నుంచి రావట్లేదు సార్ ఐ లవ్ యూ చెప్పడానికంటే, మీ ఆయనకి కదమ్మా చెప్తున్నావు అంటే, ఆయన చేసే పనులకి లోపల నుంచి రావట్లేదు సార్ అంటే, నువ్వు లోపల నుంచి రా, ముందు నోటితో చెప్పమ్మా. ఎందుకంటే ఆలోచన వస్తేనే ఆలోచన మాట ఈ రెండు కలుస్తాయి, తర్వాత మనసు మారుతుంది. ముందు చెప్పడం మొదలుపెట్టు. అలా చెప్పగా వాళ్ళ అమ్మగారింటికి కూడా పంపని ఆయన మీ అమ్మగారింటికి వెళ్తావా అన్నారు. ఇంకా చెప్పమ్మా, నువ్వు అక్కడితో ఆగిపోవద్దు, ఇంకా చెప్తుంటే నేను వస్తాను అన్నారు ఒకసారి. మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఈవిడికైనా వాళ్ళ బ్రదర్ ఇన్లతో అదే వాళ్ళ తమ్ముడితో గొడవ అయింది. అక్కడ ఎంత గొడవ వద్దమ్మా ఈయన వస్తా అంటున్నాడు. నువ్వు ఆ థాట్ ఎందుకు పెడతావు? ఆ థాట్ తీసేసి ఆయన వచ్చి మారారు, వస్తా అన్నప్పుడు హ్యాపీగా తీసుకెళ్ళి ఆ ప్రేమతత్వం పంచుతూనే వెళ్ళినప్పుడల్లా, వెళ్ళినంతసేపు అక్కడికి వెళ్ళారు, వాళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా అక్కడ 3 రోజులు ఉండి వచ్చారు. సో ఇది ఆ ప్రేమతత్వంలో గొప్పతనము, క్షమాగుణంలో గొప్పతనం అది. అదే దివ్యత్వం. దైవికమైన శక్తులు అంటే అవే. ఏం చేస్తున్నాం అంటే ఏది వద్దో దానికి శక్తినిస్తున్నాము.
ఏది వద్దనుకుంటే దాన్నే ఎక్కువ ఆలోచిస్తాం. ఆలోచన చేయడం వల్ల దాని శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత మనం పాజిటివ్ అఫర్మేషన్ చేస్తాం. ఇక్కడేమో శక్తిని పెంచేసాం అక్కడ మహావృక్షంలాగా. ఈ పాజిటివ్ అఫర్మేషన్ చేస్తున్నాము. అది ఇప్పుడు చూడండి, బాధ అన్నది చాలా వెంటనే గుర్తు చేసుకుంటే 10 సంవత్సరాల క్రితంది కూడా వచ్చేసి దుఃఖం వచ్చేస్తది. సంతోషాన్ని గుర్తు చేసుకుంటే ఆ ఇంటెన్సిటీ రాదు. అప్పుడు ఇంత ఆనందపడ్డావు కదా గుర్తు తెచ్చుకో అంటే, అంత బాధను గుర్తు తెచ్చుకోగలిగిన వాళ్ళు అంత సంతోషాన్ని గుర్తు తెచ్చుకోలేరు. అవును బావుంది పైపైనే ఉంటుంది అది గమనించండి. అంటే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? అంటే నెగెటివ్ ఫోర్స్ అంతగా పనిచేస్తుంది మన మీద. అంటే వ్యతిరేక శక్తులు ఎప్పుడు వీళ్ళని ఆపాలా అనే చూస్తుంటాయి. ఆ మాయ అన్నది ఎప్పుడు ఆపాలా అని చూస్తుంది. దాన్ని బయటపడాలంటే దివ్యత్వంతో ప్రతి మాట, ఒక మాట నోటి నుంచి వస్తే ఎదుటి వారికైనా ఉపయోగపడాలి, మనకైనా ఉపయోగపడాలి, లేదా విశ్వానికి ఉపయోగపడాలి. ఈ 3 లేనప్పుడు మౌనంగా ఉండాలి. గమనించుకుంటుంటారు ప్రతి మాటను ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. సరదాకి కూడా మాటలు మాట్లాడండి. జోక్ చేసాము కాదు. ఆ వర్డ్ యొక్క శక్తి, మాట యొక్క శక్తి వెళ్ళిపోయింది విషయంలోకి. అది పనిచేస్తూనే ఉంటుంది ఎవరో ఒకరి మీద. ఉదాహరణకి నేను బండి మీద వెళ్తూ ఉన్నాను, సడన్ గా ఏదో ఇట్లా వస్తే తప్పించుకోగలిగాను. ఒక్కసారిగా భయమై మళ్ళీ వెళ్తుంది కదా. ఆ భయం అనే ఎనర్జీ అక్కడ రిలీజ్ అయిపోయి ఉంటుంది. భయం అనే ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చే వాళ్ళందరికీ టచ్ అవుతుంటుంది. అక్కడ రాగానే గబక్కునేదో అందుకే ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి సార్ అంటారు. ఇటువంటి భయాలు కలిగినవన్నీ ఒక దగ్గరికి వచ్చి చేరి ఒక నెగటివ్ ఫోర్స్ అనేది అక్కడ తయారవుతుంది. అది ఊరికే ఉంటుందా శక్తి? అక్కడ వచ్చిన ప్రతిదాన్ని తోస్తుంటుంది అది. రైట్? అంటే ఆ భయం కలిగిన అటువంటివి జరిగినప్పుడు వెంటనే మనసులో థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, నాకు ప్రొటెక్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న ఎనర్జీని అంతా పాజిటివ్గా మార్చేసి వెళ్ళిపోతున్నాను అనుకో. ఇంతకు ముందంతా ఏంటంటే మనం ధ్యానంలో నెగటివ్ వదిలేస్తున్నాం లేదా భయాన్ని వదిలేస్తున్నాం అనేవాళ్ళం. అవన్నీ ఏమవుతుంది? విశ్వంలో 2 కూడా సృష్టే. మంచి చెడు, దుఃఖం, బాధ, ఈ సంతోషం 2 కూడా బ్యాలెన్స్ అయినప్పుడే విశ్వము. రైట్? ఆ చెడుని వ్యతిరేకిస్తూ వస్తే మాస్టర్స్ ఎవరి వలన విశ్వం పాడవుతుందంటే పాజిటివ్ అఫర్మేషన్ వల్ల అంటారు. ఎందుకంటే ఇది ఒక పక్క తూకంలో ఒక పక్క బరువు ఎక్కువేసేస్తున్నారు, రెండోది ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. కాదు, దాంతో ఫ్రెండ్షిప్ చేయండి, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మీరు మంచితనంతో ఉండాలన్నప్పుడు అక్కడ ఎదుటి వ్యక్తి దగ్గర కొన్ని చోట్ల కమాండ్ చేయవలసి ఉంటుంది. చెప్పిన వినరు అప్పుడు కదా. ఇప్పుడు నాది కాంట్రాక్ట్ ఫీల్డ్ ఉన్నప్పుడు నేను వర్కర్కి ఎంతో ప్రేమగా చెప్తుంటే అడిగినాడు, సార్ ఏమనలే మీరు డుమ్మా కొట్టేయచ్చు అనుకుంటారు కదా. అది కాదు, అది చెప్పే విధానం కఠినంగా ఉండాలి కానీ హామ్ చేయకూడదు. అంటే విధ్వంసకరంగా ఉండకూడదు మాట. ఖచ్చితత్వంతో ఉండాలి. దాంట్లో ప్రేమ తత్వం ఉండాలి దాంట్లో. కానీ ఉన్న చోటు ఉదాహరణకు భార్యాభర్తలదే తీసుకుందాం. మీకు నచ్చనిదే ఏదో చేయమంటున్నారు ఆయన, మీకు నచ్చనిదే ఒక పని చేయమంటున్నారు. రైట్? మీకు నచ్చదు అది, అస్తమానం మీరు వ్యతిరేకిస్తుంటారు. అది ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఇవే. ప్రేమ ఉంది, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది, కానీ ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి మరి? ఇది చాలా సాధారణంగా అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాయి. ఇది చాలా కుటుంబాల్లో ఇవి జరుగుతుంటాయి. కొడుకు కూతుర్లకు ఇవి అవుతుంటాయి. అమ్మ ఎప్పుడు ఇలాగే అంటదిలే అన్న స్థితికి వెళ్ళిపోతారు. లేదా ఈవిడంతే వినదు అని అడ్జస్ట్ అయిపోవడం ఏదో ఒకటి అవుతుంది. మీరు కానీ వారు కానీ కదా. ఇక్కడ ఒకటే చేయాలి మనం. ఈ చెప్పినప్పుడు ఓకే, మీరు చెప్పారు కదా, ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, చేస్తారు. నాకు ఇష్టం లేకపోయినా మీ మీద ప్రేమ ఉంది అందుకు చేస్తున్నా, ఆ మాట ఒక్కటి వదలండి. మీ మీద ప్రేమతో నేను చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు, చెయ్యండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఆయనలో దానికి ఇష్టం లేకపోయినా నా కోసం చేస్తుంది కదా పాపం, ఈసారి చెప్పొద్దులే మొదలవుతుంది. అక్కడ రీల్ మొదలవుతుంది. ఏది? ఈ ప్రేమ తత్వం అక్కడ పనిచేయడం మొదలవుతుంది. అద్భుతమైన ఈ టెక్నిక్ ఎన్నో కుటుంబాలని ప్రశాంతంగా చేసేసింది. ఇంట్లో వాతావరణం వైబ్రేషన్స్ మారిపోతాయి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అబ్బా మీ ఇంట్లో ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటారు. ఆ వైబ్రేషన్స్ నిండిపోతాయి ఇంట్లో. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క చిన్న చిట్కా ఏంటంటే, ఎప్పుడు పసుపు వేసిన చేతిలో పట్టుకొని స్పూన్తో చేతిలో వేసుకోండి.
ఈ ఆహారం తీసుకున్న సంపూర్ణ ఆరోగ్యంతో ఆత్మ ఉన్నతిని పొంది ఆనందంగా ఉండాలి అనేసి. పసుపుకి సంకల్ప శక్తి ఎక్కువ, అందుకే పూజల్లో వాడేది అందుకే. మరి ఈ వంట కూడా ఒక యజ్ఞం కదా, ఆ యజ్ఞంలో మరి పసుపు సంకల్పంతో వేయండి, ఎందుకు మారరు? తిన్న వాళ్ళందరూ మనసు మారిపోద్ది ఖచ్చితంగా. ధ్యాన మహాచక్రాల్లో చేస్తున్నాం, పసుపు చేతిలో పెట్టుకుని ఈ ఆహారం తీసుకున్న సంపూర్ణ ఆరోగ్యంతో ఆత్మ ఉన్నతిని పొంది ఆనందంగా ఉండాలి. ఆనందం కోసమే కదా జీవించేది మనం, ఆనందంగా ఉండడానికి కదా. కదా, ఒక దివ్యత్వంగా మారిపోవాలి ప్రతి ఒక్కరు. ఆ దైవికమైన లక్షణాలు, అన్ని దైవికమైన లక్షణాలు కలిసిన వ్యక్తే దేవుడు. అప్పుడు మనం పక్కకి వెళ్ళినా కూడా మన లలిత మలాటిదంటే అమ్మ ఆవిడ దేవత ఆటోమేటిక్ గా అంటారు మీ వెనకాల కూడా కదా, మన వెనకాల కూడా ఆ మాటే వస్తుంది. అంత అద్భుతంగా తయారవ్వాలి. సమయం ఉందా మాస్టర్స్? సమయం ఉందా? ఎన్నింటి వరకు మనకు? సార్ 7 వరకు. 7 వరకు చెప్పండి సార్. ఇక్కడ దీంట్లో మనం ఈ సాధన చేస్తున్నప్పుడు ఇది. ఇకపోతే మనకి మళ్ళీ మనం కణాలతో కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాంట్లో ఏంటంటే ఎమోషనల్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. చాలా మందిలో మేము ఎన్నో వందల కాల్స్ వచ్చిన వాటిలో గమనించింది ఎమోషనల్ బ్లాక్స్. మనోమయ శరీరంలో శక్తి క్షేత్రం అంటే ప్రాణశక్తి ప్రవాహం తక్కువ ఉంది ప్రాణ నాడుల్లో, అందువల్లనే రోగాలు వస్తున్నాయంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, శరీరంలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు రక్త ప్రసరణ ఎక్కడ సరిగా జరగలేదో అక్కడ ఆ అవయవం దెబ్బతింటుంది. కానీ ఈ రక్తనాళాల్లో రక్తం ఎందుకు ప్రసారం జరగటం లేదు అంటే ప్రాణమయ శరీరంలో నాడులు ఉంటాయి, శక్తి ప్రవహించే నాడులు. ఆ శక్తి ఉన్నప్పుడే రక్త ప్రసరణ జరుగుతుంది సరిగా. కానీ ఈ శక్తి ప్రవాహం అన్నది సరిగా జరగటం లేదు. అది ఎందుకు జరగటం అంటే మన ఆలోచనల ద్వారా. మన ఆలోచనలు అంటే బ్లాక్స్ చిన్నప్పటి నుంచి ఎన్నో జరిగి ఉంటాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ఆ బ్లాక్ అనేది ఉండిపోద్ది, మనం మర్చిపోతాం కూడా దాన్ని. ఈ మధ్యకాలం కొంతమంది చేయిస్తే సార్ అప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది సార్, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఇది జరిగింది, అప్పుడు చాలా భయం వేసింది లేదా చాలా బాధ కలిగింది అంటారు. అది మర్చిపోయింది సార్, అయిపోయింది కదా, అది ఎప్పుడో అంటారు. కానీ ఆ బ్లాక్ ఉండిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేసామో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవును సార్ అసలు తెలియనే లేదు ఇది అంటే ఈ బ్లాక్ ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. వీటికి కూడా ఈ మధ్య వీటికి కూడా సబ్జెక్ట్ ఈఎఫ్టి అన్న సబ్జెక్ట్ వచ్చింది, ఎనర్జీ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే. కొన్ని వేల రూపాయలు ఒక్కొక్క సిట్టింగ్కి 5,000 10,000 తీసుకుంటున్నారు. దాంట్లో ఏం లేదు, మన మెయిన్ మనకు శరీరంలో 72,000 నాడులు, 2,70,000 కొన్ని లక్షల నాడులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 72,000 నాడుల్లో 10 ప్రధానమైనవి. 10లో 9 పాయింట్లు పట్టుకుంటారు వాళ్ళు. 9 పాయింట్లు ఉంటాయి. ఈరోజు మీకు 80,000 ఫీజు సబ్జెక్ట్ మీకు ఈరోజు అందిస్తున్నా. చూసుకుంటారా మరి అందరూ? థమ్స్అప్ చూపెట్టి, థమ్స్అప్ చూపెట్టి. రైట్, ఓకే. ఇదేంటంటే చక్కగా మీరు ఇది ఒక పాయింట్ ఇది కదా, అరచెయ్యికి ఈ కరాటే కొడతాం కదా ఇలాగా, ఈ కరాటే పాయింట్ కరెంట్ చాపనే అంటారు వాళ్ళు కూడా. ఈ పాయింట్ ఇదేంటంటే స్టేట్మెంట్ పాయింట్ అంటారు దీన్ని. స్టేట్మెంట్ పాయింట్ అంటే మనం ఏమి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నామో చెప్పుకుంటూ ఇక్కడ ట్యాప్ చేయాలి. కుమారి అమ్ముడు ధ్యానంలోకి వెళ్తున్నారు చూడండి, విజయవాడ కుమారి గారు. ఇలా ట్యాప్ స్టేట్మెంట్లు తయారు చేసుకోవాలి. ముందు మీరు స్టేట్మెంట్ని ఏం చెప్పాలనుకుంటున్నారని తయారు చేయాలి. ఎందుకంటే ఏ రాంగ్ మెసేజ్ అయినా అక్కడే యాక్టివేట్ అయిపోతాయి. చాలా ఫాస్ట్ ఇది, చాలా ఫాస్ట్ రిజల్ట్స్. ఎమోషనల్, ఫైనాన్స్, హెల్త్, ఎనీ ప్రాబ్లం ఇది ఉంది కదా, 2 ఫింగర్స్ కానీ 3 ఫింగర్స్ అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని పాయింట్లో 2 పడతాయి వేళ్ళు, కొన్నిట్లో అన్ని పడతాయి. ట్యాప్ చెప్తూ చెప్పాలి. ఉదాహరణకు ఆరోగ్యం గురించి అనుకుందాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే ఇది నేను ఆరోగ్యం, సరైన ఆరోగ్యం కోసం ఇది చేస్తున్నాను, నాకు అద్భుతమైన ఆరోగ్యం పొందుతున్నాను. ఇది పాజిటివ్గానే ఇస్తాం. మిగతా దగ్గర నుంచి ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ చెప్పాలి, ప్రజెంట్ ఏంటి ప్రాబ్లం అనేది, అది ముందు దానికి అణువులకి తెలియజేయాలి. అంటే నెక్స్ట్ పాయింట్ ఈ కన్నురెప్ప పైన, ఈ పైన పై భాగంలో నొసలి మీద
ఇది ఎటువైపు అయినా, ఏ చేతి అయినా పర్వాలేదు, ఎటువైపు అయినా పర్వాలేదు, కుడి అయితే కుడి, ఏదో ఒకటి చేస్తూ ఈ ఆరోగ్యం సరికాని రీతిలో ఉంది నాకు, లేదా ఆ భాగం పేరు చెప్పుకోవచ్చు. ఈ సరికాని రీతిలో ఉంది, దీన్ని సరి చేసుకుంటాను. ఈ సరికాని రీతిలో ఉన్న దీన్ని మళ్ళీ వెంటనే ఇంకో పాయింట్ ఇక్కడ ఈ ఈ ఈ బంప్ ఉంది కదా, బోన్ ఉంది కదా, బోన్కి కిందకి వస్తుంది, ఈ బోన్కి ఈ కింద ఇక్కడ వస్తుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటూ ఇంకో సెంటెన్స్ దానికి సంబంధించింది ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలి. ప్రజెంట్ ఇది సరిగా ఆరోగ్యం లేకపోవడం వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. మూడో పాయింట్, ముక్కు కింద ఈ గీత ఉంది కదా, ముక్కు ఇక్కడ ట్యాప్ చేస్తూ చెప్పాలి. అది మళ్ళీ ఇంకో వాక్యం అలాంటిదే, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలి. ఫస్ట్ లో ఉన్నంత ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలి. ఇది నా ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇది మళ్ళీ ఇక్కడ గెడ్డం, ఈ బెండ్ వస్తుంది కదా గెడ్డం దగ్గర, ఇది అంటే ఇక్కడికి మనకు 7 అయ్యాయి, రైట్, 8 అయ్యాయి. ఇది నెక్స్ట్, ఇది ఆమ్ పిట్ కంటే 3 అంగుళాల కింద, ఈ ఆమ్ పిట్ కంటే 3 అంగుళాల కింద ఇక్కడ, ఆమ్ పిట్ కంటే కొంచెం 3 అంగుళాల కింద ఇలా పట్టు, అన్ని వేళ్ళు వాడచ్చు. ఇది మాత్రం ఏంటంటే ఇది ఈజీ కాబట్టి మనం ఇక్కడ కొట్టుకోలేం కదా, ఇటు పక్కన ఇటు, రైట్, ఈ చేతితో వాడినప్పుడు ఇటు వస్తుంది. ఇవి ట్యాప్ చేస్తూ ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ కి సంబంధించిన కమెంట్స్ ఇవ్వండి. రెండో రౌండ్ స్టార్ట్ చేయండి. రెండో రౌండ్ ప్రజెంట్ సిచ్యుయేషన్ కి మనకు కావాల్సిన దానికి మధ్యలో బ్రిడ్జ్ అన్నమాట, బ్రిడ్జ్ రౌండ్ అంటుంది. దీన్ని ఏం చేస్తాం, సరికాన ఆరోగ్యం ఉన్నా మిగతా అంతా కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇది అక్కర్లేదు, ఈ పాయింట్ అక్కర్లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి చేయాలి చెప్పేసాం, అక్కడ అయిపోయింది. ఇది హెడ్డింగ్, ఇవి సబ్ హెడ్డింగ్ అనుకోవాలి. ఇక నాకు సరికాని ఆరోగ్యం ఉన్నప్పుడు నా శరీరం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది, మిగతా అన్ని అవయవాలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి, మారుతున్నారు. ఒక్కొక్క వాక్యం మారినప్పుడల్లా పాయింట్ మార్చేయాలి. ఒక్కొక్క పాయింట్ మారగానే, సెంటెన్స్ మారగానే పాయింట్ మార్చడం, సెంటెన్స్ మారగానే పాయింట్ మార్చడం. ఇది ఒక 20 సార్లు 30 సార్లు ట్యాప్ చేయాలి ఒక రౌండ్కి. 15 to 20, 5 minutes 10 minutes 15 minutes పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి పూర్తిగా పాజిటివ్ ఎఫర్మేషన్. ఎంతో అద్భుతం, అన్ని అవయవాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఈ ఆరోగ్యంతో ఉండడం వల్ల నా కుటుంబానికి ఉపయోగం అంటే విశ్వానికి ఏంటి ఉపయోగము, విశ్వంతో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ పాయింట్ లో క్లోజింగ్ అదే, విశ్వంతో కనెక్ట్ చేయాలి. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడం వల్ల విశ్వ కార్యక్రమాన్ని అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నాను. చేసి చూడండి మా అద్భుతాలు. ఒక 20 to 15 minutes లో. ఇది ఎప్పుడు చేయాలి, నేను ఇప్పుడు ఏం చేశానంటే EFT టెక్నిక్ ని ఈ కణాలతో సంభాషణ మిక్స్ చేసాం. నిన్న వచ్చింది మాస్టర్స్ కూర్చుంటే ఇవన్నీ మిక్స్ అయ్యి అంత దీవైతం అంతా దాంట్లోనే ఉంది, ఇవి కూడా కలిపేసేయి. ఎమోషనల్ బ్లాక్ ఎనర్జీ అణువుకి చేరుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఆ డివైన్ స్టేట్ నేను ఆడియో ఉంది, జస్ట్ గైడ్ లైన్స్ లాగా మీకు చెప్తాను వాడుకోవడానికి. ధ్యానంలో కూర్చుంటాం కదమ్మా, కూర్చున్నాక మొదట ఏమవుతుంది, ప్రతి శ్వాసను గమనిస్తాం. శ్వాస మెల్లిగా మాయమైపోతుంది. మాయమవగానే మీ దృష్టి ఎక్కడికి వెళ్తుంది, అప్పుడు శ్వాస మాయమై మన దృష్టికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అప్పుడు ఒకసారి చెప్పండి. శ్వాస మాయమైపోయింది, 0 స్టేట్కి వెళ్ళాం. అప్పుడు మీ 2 కన్నులు ఎక్కడ చూస్తుంటాయి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే అదే ప్రధాన ద్వారం, ఇన్నర్ జర్నీకి ప్రధాన ద్వారం అదే, మెయిన్ డోర్ అదే. ఎందుకంటే శ్వాస కూడా అలాగే వెళ్తుంది. యాక్చువల్ శ్వాస ఇలా వచ్చి వెన్నుపూస నుంచి వెళ్ళి అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది, ఇది రూట్. సో ఇక్కడ అప్పుడు రాగానే అప్పుడు నేను చెప్పాను కదా సెంటెన్స్, క్షమా సెంటెన్స్, అది చెప్పేసుకోండి. అక్కడ ఏమైనా డోర్ ఓపెన్ అవుతాయి, అక్కడ ఏమైనా బ్లాక్ మన ఇన్నర్ జర్నీలో ఏమి ఆటంకంగా లేకుండా అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. వెళ్ళాక అప్పుడు ఆ స్టేట్ లో మీరు డివైన్ ఎనర్జీ అంటే కాంతి రూపంలో, శక్తిని మనము చూడలేము కదా, ఒక కాంతి రూపంలో ఆ దివ్యమైన మూల చైతన్య శక్తిని నాలోకి ఆహ్వానించుకుంటున్నాను చెప్పుకొని ఆ కాంతి అణువు ప్రసరిస్తున్నట్టుగా గమనించండి. ఎప్పుడు ఈ థ్యాంక్ యూ చెప్తున్నప్పుడల్లా ఆ కాంతి అక్కడికి వెళ్తూ ఉండాలి. అప్పుడు చెప్పాలి ఒక్కొక్క ఆ శరీరంలో ప్రతి అణువుకు థ్యాంక్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ కాంతి అక్కడే పంపుతూ ఉండాలి. ఆ పంపుతూ ఉండి
అది చేసేసిన తర్వాత ఇది చెయ్యండి. అంటే ఫిజికల్ బాడీ క్లీన్ చేసి నెక్స్ట్ మనం ప్రాణమయ శరీరంలోకి వెళ్తున్నాం, మనోమయ శరీరంలోకి వెళ్తున్నాం. మొదటి 4 శరీరాలు కరెక్ట్ చేసుకుంటే మిగతా 3 ఆటోమేటిక్ అయిపోతాయి. మొదటి 4 శరీరాలు చాలా ముఖ్యం. ఇప్పుడు ఆగస్టులో 3 పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. 3 సార్లు పోర్టల్ ఓపెనింగ్ ధ్యానం చేస్తున్నారు అందరూ వరల్డ్ వైడ్ గా. కొన్ని కోట్ల మంది చెయ్యాలి. మాస్టర్స్ రిక్వెస్ట్ కూడా అదే. ఎందుకంటే భూమి మీద ఉన్న నెగిటివ్స్ అన్ని తీసేసారు, భూమి లోపల ఉన్న అన్ని అయిపోయి, కానీ మనిషిలో ఉన్న నెగిటివ్ ఇంకా తీయటం లేదు. ఎందుకు తీస్తున్నారు? రాత్రి ప్రతి సోల్ కి కూడా అవి తీసేస్తారు, కానీ పొద్దున లగ్గానే మీరు మళ్ళీ అంటించుకుంటున్నారు అంటారు. వాళ్ళు తీసేస్తున్నారు, మనం అంటించుకుంటున్నాం. చిన్నపిల్లడు బురద అంటించుకుని మనం షర్ట్లు మారుస్తూ ఉంటాం ఆ టైప్ లో. అందుకు మీరు మీ అంతటి మీ అందరూ కలిసి ఒకసారి చెయ్యాలి. 21 పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఎంత అద్భుతమైన రోజు అంటే ఇప్పుడు ఎక్స్ ఇలా ఉంది కదా, ఎక్స్ రాసానికి ఇలా వస్తుందా, అంటే ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చి ఇలా ఎక్స్ నేను చేతితో చూపెడుతున్నాను. ఇలాగా ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఎక్స్ కలిసే దగ్గర, అక్కడ ఉన్నాం ఇప్పుడు. ఈ ఎడం వైపు ఉన్న ఎక్స్ కి ఎడం వైపు ఉన్న ఇది ఈ వెడల్పు పార్టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ మార్పు వచ్చింది. ఫ్యూచర్ ఏంటంటే ఇంత అద్భుతంగా డెవలప్ అయ్యేది ఉంది. ఇక్కడ కానీ మీరు సంకల్పం చేసుకోగలిగితే ఆగస్టు తర్వాత నుంచి అందరికీ కూడా మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిపోతుంది. మీరు ఏ సంకల్పం చేసినా అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఏంటంటే సత్యయుగం వైపు మొదలైపోయింది. ద్వాపర యుగం ఎనర్జీస్ భూమి మీదకి వచ్చేసి ఆల్రెడీ సత్యయుగం స్వర్ణయుగం వైపు మార్పు మొదలైంది. అందుకే దైవికమైన శక్తి మార్చి 29న భూమి మీదకి దిగిపోయింది. అది దివ్య స్త్రీ శక్తి. మేము కడుతున్నాం శ్రీ చక్ర పిరమిడ్, 4 రూములు కూడా పిరమిడ్ టైప్ లోనే చిన్న ప్రాజెక్ట్. దానికో స్థలం కోసం వెతుకుతున్నాం, ఫ్రీగా ఇచ్చారు మనకి. టెంపుల్ దగ్గర 1500 సంవత్సరాలు శివ టెంపుల్ పక్కన ఇచ్చారు మనకి. అద్భుతమైన ప్రకృతి ఉంటుంది. 600 సంవత్సరాల మర్రి చెట్టు పెద్దది ఉంటుంది. పక్కన 400 గజాలు ఇచ్చారు. దాంట్లో కూడా ఎన్నో జరిగి అది వచ్చింది ఆఖరికి. రాళ్ళు పీల్చి ఇచ్చారనమాట. ఎప్పుడైతే అక్కడ సంకల్పం చేసి మొదలు పెట్టామో ఆ పిరమిడ్ శివుడి లింగం గుడిలో ఇక్కడ ఉంటుంది. గుడి వెనకాల స్థలం మనకు. గుడి ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఈ లింగం వెనకాల ప్లేస్ ఫస్ట్ మనం అనుకున్నది. వాళ్ళు వచ్చి కొలుస్తూ జరుపుతూ కరెక్ట్ గా శివుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వచ్చింది పిరమిడ్. అంటే శక్తి శివుడికి లెఫ్ట్ కి దిగింది. అంత అద్భుతంగా, చాలా అద్భుతం. ఆ ఊర్లో ఒకే ఒక పిరమిడ్ మాస్టర్ ఉండేవారు ఆ విలేజ్ లో. ఇప్పుడు 30 మంది రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నారు. అది మొదలు పెట్టగానే పూర్తి అవ్వకముందు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీటింగ్ 3 నెలల్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 2.5 నెలలు అయింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. తప్పకుండా అక్కడికి తీసుకెళ్దాం. ఇక్కడ మనం చెప్పుకునేది ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో మీరు నేర్చుకున్నారు కదా, ఈ కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి కదా, ఈ సమాజంలో కూడా ఏ వ్యక్తి ఎదురైనా. ఇంకొక సాధన ఒకటి చెప్తాను, మీకు నిరంతరం కాంతి శక్తి మీలో ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ చక్ర సాధన ఏం అవసరం లేదు. ఇంక మీకు ఆటోమేటిక్ గా చక్ర స్ట్రైట్ అయిపోతాయి. మీకు అంత సింపుల్ టెక్నిక్ మీకు చెప్తాను, వినండి శ్రద్ధగా. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు కదా, మనం ఇందాక కాంతిని ఆహ్వానించాం కదా. ఇప్పుడు మాస్టర్స్ అనేది కాంతి విజువలైజేషన్ ఈ 2 పట్టుకుంటేనే ఆత్మ ముందుకెళ్తుంది అంటున్నారు. కాంతిని మనం తీసుకోగలగడం అంటే కాంతి వైపు ప్రయాణించగలగడం. మీకు కావాల్సింది విజువలైజ్ చేయగలగాలి. ఏ లక్ష్యంతో వెళ్తున్నారు మీరు, ఆ లక్ష్యాన్ని విజువలైజ్ చేయగలగాలి. ఇప్పుడు అర్జునుడు ఆ కన్నుని చూసాడు, పక్షిని కొట్టాలి ఇంకా ఆ కన్నుని చూసాడు. అక్కడ ఆ లక్ష్యం క్లియర్ గా మనం విజువలైజ్ చేయగలగాలి. దాన్ని లా ఆఫ్ రెజొనెన్స్ అంటాం. దాని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ టెక్నిక్స్ వరల్డ్ టాప్ టెక్నిక్స్ 2 ఉన్నాయి. దాంట్లో 7 వీడియోస్ ఉంటాయి. 7 days ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే దాంట్లో 2 లైఫ్ లాంగ్ అది ఉపయోగపడే విజువలైజేషన్ టెక్నిక్. అది లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ రెజొనెన్స్ అంటాం. అంటే విశ్వాన్ని స్పందింప చేయాలి. అట్రాక్షన్ అంటే లాగుతాం, వాళ్ళు గట్టి పట్టుకున్నా లాగుతా ఉన్నాం, అందుకే రావట్లేదు కొంతమంది లాగలుగుతున్నారు. స్పందింప చేసినప్పుడు విశ్వమే ఇస్తుంది మనకి. స్పందింప చేయాలి. అది ఎలాగంటే దాంట్లో ఎలా ఉంటుందంటే మొదట నా పరిస్థితి ఇది, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇది కావాలి అన్న టెక్నిక్ అనమాట. అది ఆ పరిస్థితిని చెప్పాను,
నేను ఈ ప్రయత్నం చేస్తున్నా, నాతో అవ్వట్లే, నాకు ఇవ్వు. ఇదనమాట. ఈ పద్ధతిలో అడుగుతాం. 7 వీడియోస్ ఉంటాయి నావి. మొదటి వీడియో మాత్రం 3 రోజులు సాధన చేసి మిగిలిన రోజు ఒకటి చేస్తే సరిపోతుంది. మొదటి వీడియో ఏంటంటే 1 మినిట్‌లో జీరో స్టేట్‌కి ఎలా ఆడాలి. 1 మినిట్‌లోనే జీరో స్టేట్‌కి. అయితే ఇది చేసినప్పుడు యూట్యూబ్‌లో మెసేజ్ పెట్టారు. సార్ ఈ 1 మినిట్ వీడియో చేయగానే నేను ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ పొందాను సార్ అని. 1 మినిట్‌లో ఇన్ని సంవత్సరాలు చేసినా లేనిది 1 మినిట్‌లో నేను ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ పొందాను. అంటే సూక్ష్మ శరీర ధ్యానం చేశాను. అంటే అంత జీరో స్టేట్ 1 మినిట్ స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంటే అంటారు, సార్ అంటే నేను దాంట్లో 1, 2, 3 అని చెప్పాము. సార్ 1 ఎప్పుడు చూసినా కూడా నా ఫిజికల్ బాడీ రిలాక్స్ అయిపోతుంది సార్. 2 చూడగానే నా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. 3 చూడగానే ఇన్నర్‌కెళ్ళిపోతుంది. సైలెంట్ అయిపోతుంది సార్ మొత్తం అని. అంటే అంత ఫాస్ట్‌గా ఉంటుందది. సో 7 వీడియోలు కావాల్సింది మీరు ఒకసారి నాకు హాయ్ అని పెడితే నేను పంపుతుంటాను. ఈ ఆడియో కూడా ఎవరికైనా కావాలంటే హెల్త్ విషయంలోది. ఈ ఆడియో కావాలన్నప్పుడు ఆడియో మీకు పంపుతాను. దాని గైడ్‌లైన్స్ ప్లస్ మెసేజ్ ప్లస్ ఆడియో ఉంటుంది. 21 డేస్ 26 మినిట్స్ ఆడియో అది. 21 డేస్ మాత్రం ప్రాక్టీస్ చేశాక ఆడియో నుంచి పక్కకు తప్పుకోండి. అంటే అడిక్షన్ అయిపోకూడదు. గైడెడ్‌కి అడిక్షన్ గైడ్ తీసుకోవాలి గాని గైడ్ ఎప్పుడు మన వెనకాల ఉండాలనుకోకూడదు. మనం ఇండివిడ్యువల్‌గా ఎదగాలి. కాబట్టి అది చేసుకున్నాక అర్థమైపోద్ది. మేము ఎలా చేయాలో తెలిసిపోద్ది కాబట్టి అప్పుడు చేసుకుంటే ఒకసారి ప్రాక్టీస్ అయ్యాక మీరు ఇంకా అద్భుతాలు సృష్టించొచ్చు. అయితే దీంట్లో 7 వీడియోల్లో మీరు సాధన చేస్తే ఏ లెవెల్‌కెళ్తే సైకోమెట్రీ లెవెల్. సైకోమెట్రీ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూడగానే వారిలో ఏముంది తెలిసిపోతుంది. బ్లాక్ ఏంటి? లేదా వారి అనారోగ్యం ఎక్కడుందో తెలిసిపోతుంది. అంతవరకు కూడా సాధన చేయొచ్చు. శ్రద్ధ ఉంటే. శ్రద్ధ పెడితే. శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం అన్నారు కదా! శ్రద్ధను బట్టి సాధన చేయొచ్చు. మీ పెట్ యానిమల్స్ ఉంటాయి. అవి చెప్పలేవు. దాన్ని చూడగానే అర్థమైపోతుంది. అరే! దీనికి కడుపులో ఇది ప్రాబ్లమ్ ఉంది. దాని ఆరా రేంజ్‌లోకి కనెక్ట్ అయిపోతాం. దాని ఆరా. ఎందుకు మన వంట చేసే అందరికి ఆడ, మగ అని ఇక్కడ ఎవరు వంట చేసినా వంట చేసే వాళ్ళందరూ డబ్బా ఊపి దాంట్లో ఏమో చెప్పేస్తాం. ఐడియా ఉంది? ఆవాలని వీళ్ళకి ఇవి కాదని పక్కన పెట్టేస్తాం. తీయక్కర్లేదు. మూత తీయకుండానే చెప్పగలం. అంటే అది సైకోమెట్రీ అంటాం. దాన్ని సాధన చేస్తే మనలో అంత శక్తి ఉంది. దాన్ని సాధన చేయడంలో దాంట్లో అది కూడా లైట్‌గా టచ్ చేశాను. లాస్ట్ 3 డేస్‌వి అటువంటివి కూడా టచ్ చేశాను. అవేంటంటే ప్రాక్టీసింగ్‌లో మీరు తెలిసిన హాస్పిటల్స్ నర్స్ దగ్గరెళ్లి ఆ ఫైల్ తీసుకొని చూసి, ఆ పర్సన్ వచ్చినప్పుడు చూసి మీరు వాళ్ళకేం చెప్పరు. గమనిస్తారు. ఇక్కడి నుంచే మీరు హీల్ చేసేస్తారు. అంత శక్తి కూడా ఉంటుంది. అంటే అంత పవర్ ఉంటుంది. అంటే డెవలప్‌గా చేసుకోండి. మనలో మహా అద్భుతమైన శక్తులున్నాయమ్మా. అంత దైవమే. మనం సార్ చెప్పేది యూ ఆర్ గాడ్స్ అంటారు కదా! అది ఒప్పుకోలేకపోతున్నాం. నేను దేవుడినా నేనెక్కడ దేవుడు వేరు కదా! అన్న స్థితిలో ఉన్నాం. ఇప్పుడంటే సాధన చేసాక ఆటోమేటిక్‌గా అర్థమయింది. మొదట్లో ఎలా ఉండేది? యూ ఆర్ గాడ్స్ అంటే నేను దేవుడిని అని కొంతమంది ఫీల్ అయిపోయేవారు. కొంతమంది మనమేంటి దేవుళ్ళబ్బా! దేవుడు ఇంకోటి కదా! ఆ స్థితిలో. ఇప్పుడు ఆల్‌మోస్ట్ చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ నిజంగా సార్ అంత ట్రైనింగ్ ఇచ్చారంటే అద్భుతంగా. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితికెళ్లారు. మీరు ప్రశ్నించండమ్మా. ఒక చిన్న సత్సంగం చేసుకుందాం. ఎనీ క్వెషన్ మీకు ఆధ్యాత్మికంగా ఏదైనా ప్రశ్న వేయండి. దానికి సమాధానం. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా మరి దివ్య జీవితానికి దివ్య మార్గాలు ఆ దాంట్లోనే వైబ్రేషను చాలా బావుందండి. ఆ మాట మన నోట్లోంచి పలకటం వల్ల చాలా అద్భుతంగా ఉంది. మరి చెప్పారు. అంటే మన ఆలోచన ద్వారానే మనకి తెలుసుకోవటం అన్నది ఒక్క ఆలోచన. ఆ అంతే. ప్రేమతత్వం, ఆ క్షమాగుణం 2 మన పాయింట్లు. దాంతోటి ఎంత చక్కగా గంట క్లాస్‌లో మెజారిటీ ప్రేమ, క్షమ అని చెప్పడం జరిగిందండి సార్ మీరు. మరి రాసుకున్నాము. మరి ఈ రోజు నుంచి మరి మిత్రులు మేము కూడా నాతో సహా అంటే నేను చేస్తున్నాను. ఈ మధ్యనే ధ్యానంలో కూర్చుంటే అంటే సయాటికా పెయిన్ తోటి సఫర్ అవుతున్నాం. 2 సార్లు తగ్గింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఎంటర్ అయింది. హ్మ్. అయితే యూ ఆర్ మై ఫ్రెండ్ అనుకున్నట్లుగా లోపల నుంచి వచ్చిందంట. యెస్. వెరీ ఏదైతే గుడ్. వచ్చిందో అది హ్మ్. అది కూడా నీ ఫ్రెండే అని ఆత్మ శరీరంతోటి మాట్లాడుతుందండి. ఏంటి యెస్. యెస్. జస్ట్ 1 వీక్ లోపే నేను జూమ్‌లో కూడా చెప్పడం జరిగింది. ఇలా అనుభూతి పొందాను. యూ ఆర్ మై ఫ్రెండ్ అనుకో నువ్వు కూడా నా ఫ్రెండ్‌వే. ఏ హ్మ్. సమస్య వచ్చిందో అది కూడా నా ఫ్రెండ్‌వే నువ్వు. నాకేదో నేర్పటానికి, నాకో జ్ఞానం ఇవ్వటానికి వచ్చావు.
ఓకే. Hmm. భౌతిక జీవితంలో కొంచెం ఏ ఆటంకం లేకుండా మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్ గాని, జూమ్ వర్క్ గాని భౌతిక జీవితంలో ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది సార్. అది. ఆ Yes. ఫ్రెండ్ తోటి కలిపి నేను జర్నీ చేస్తున్నాను. Right. కానీ మా శైలజ మేడం గారి ఆధ్వర్యంలో హ్మ్. "నీకేం లేదమ్మా. నువ్వు ఆత్మస్థితిలో అన్నీ చేస్తున్నావు. నీకేదన్నా ఉంటే నాకేమి నమ్మదు. నాకేం తెలీదు. మీరు Hmm. ఆత్మస్థితిలో చేసుకుపోతున్నారంతే." వారు అలా ఆ దివ్య మార్గంలో తీసుకెళ్ళిపోతున్నారండి. దివ్య అంతే. జీవితంలో ఉన్నావు నువ్వు. నువ్వు దివ్య చాలా మార్గంలో ప్రయాణించు. అంతే. చాలా గ్రేట్. అసలు అద్భుతంగా ఉంది. ఇవాళ మీరు చెప్పిన ఇదేంటి ఈ దివ్య జీవితంలో దివ్య మార్గం, మా మేడం గారు తీసుకెళ్ళే దివ్య మార్గం 2 సమానంగా ఎళ్ళటం జరుగుతుందండి. అదే. చాలా ఈ మధ్యన అద్భుతంగా యూ ఆర్ మై ఫ్రెండ్ అనుకుంటానమ్మా అని ఆత్మ మాట్లాడుతుంది శరీరానికి సార్. చాలా మీరు చెప్పినవే నేను నాకు జరిగినియి. Yes. మీరు ఏదైతే చెప్పారో నేను అది అనుకోవటం. అదే. ఏదో ఇంట్లో అది కోపం ప్రదర్శించాలి. ఇప్పుడు ఏం చేయాలి, కాంతిని పంపండి ఆ నర్వ్‌కి, ఆ! సైటిక ఆ! నర్వ్‌కి ఆ! కాంతిని ఆ! అక్కడ ఉన్న చిన్న చీకటి మైనర్ అది. కాకపోతే మన మార్చుకోవటంలోనే, ఆలోచనతోటి పంపటంలోనే ఆ నేర్చుకోవాలిగా. టెక్నిక్ అంతా ఉందండి. నేర్చుకోవాలిగా మరి. అది నేర్చుకోవాలి గదా! నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. మరి కొత్తగా మరి ధ్యానంలోకి ఎలా వచ్చామో అలాగే దీంతో గూడా ప్రాక్టీస్ చేసుకొని, దాన్ని అలా జరుగుతుంది సార్. చాలా అద్భుతంగా మరి మేడం గారు అంటూ ఉంటారు. ఈ మేడం గారికి 60+ అయినా మరి ఎంతో ఎనర్జిటిక్‌గా పనిచేస్తున్నారు. మనకి మన మేడం గారు రోల్ మోడల్ అని చెప్తూ ఉంటారనమాట శైలజ మేడం గారు. ఇప్పుడు అలాగే నాకు 62 పూర్తవుతున్నాయమ్మా. ఈ నవంబర్ వస్తే పూర్తయిపోతాయి 62. ఆ! ఇప్పుడు వరకు జ్వరము, తలనొప్పి, కాళ్ళు నొప్పులు ఏ టాబ్లెట్ అన్నది డాక్టర్ పేర్లే తెలీదు నాకు. ఎవరైనా ఏ అదే. డాక్టర్ లేడు అంటే చెప్పలేను. అదే. వచ్చినా నేను నాకు వెంటనే అది. జలుబొచ్చిందా వెంటనే చెప్పగానే సెకండ్స్‌లో మాయమైపోద్ది. ఆ! అదే. నిమిషాలు కూడా అది. కాదు సెకండ్స్. అది. నేను కూడా ఏ టాబ్లెట్ అయినండి ఆ దివ్య మార్గంలో చెప్పుకుంటా వెళ్ళటం జరుగుతుంది సార్. అలాగా. చాలా అద్భుతంగా మరి చాలా అద్భుతంగా చెప్పారు. మన జూమ్ సెక్షన్‌లో ఉన్న మిత్రులందరూ కూడా మనము ఎలాగా మన ఆలోచన, మన శక్తి. మన ఆలోచన ద్వారా శక్తి ఎలా మనకు మనమే ఎలా హెచ్చించుకోవాలన్నది చాలా అద్భుతంగా చెప్పారు సార్. మరి నేను వింటుందే మీరు మరొకసారి నాకు డివిజన్ వర్క్ కింద చెప్పడం జరిగింది అనిపిస్తుంది. రివిజన్ లాగా ఉంది. క్లాసు. అదే రివిజన్ అయిందన్నమాట. రివిజన్ అయింది సార్. రివిజనే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ మరి సూర్యకుమారి లో గారు ఉన్నా మాట్లాడారు.